స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, ఘనమైన దేవా, మీ ఘనమైన నామములకు వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. అల్పులము, దీనులము, బలహీనమైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ఆదరించి కాచి సజీవులుగా ఉంచి ప్రభువానికి వందనాలు. ఇదిగో నాయన, మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యము మరొకసారి మీరు మాకు ఇచ్చినందుకే మీకే స్తోత్రములు. మీరు చేసిన మేళ్ళు బట్టి, మీరు చేసిన ఉపకారాలు బట్టి, మీరు ఇచ్చిన భద్రత బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, అయా ఈ ఉదయకాల సమయంలో మేము కొద్దిమందిగా మిశ్రలు ఉంటుండగా మీ ప్రశస్తమైన సన్నిధిని, సహవాసముని మాకు తోడుగా ఉంచండి. మీరు వ్యక్తిగతంగా మా మధ్య ఉండండి. మీ ఆత్మ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచండి ప్రభువానికి వందనాలు. ప్రార్థనలో, పాటల్లో, స్తుతుల్లో, ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. మీకు మహిమకరంగా జరిగించండి ప్రభువా. మీ సన్నిధిలో కూడా మేమందరం ఆయన ఆత్మపూర్ణమై ప్రభువా, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి ప్రభువా అయ్యా మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించేడతారు. మీకు వందనాలు. మమ్మల్ని అందరినీ కూడా మీ ఆత్మ సాధన తీసుకునండి. అయ్యా మీకే స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఎగతారి మీకు వందనాలు. పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు. మీ వాక్యం జరగదు, మీరు మాతో మాట్లాడండి. అయ్యా మీరు మాట్లాడి మేము బలపరచబడతాము, మీరు మాట్లాడి మేము ఆదరించబడతాము, మీరు మాట్లాడి మేము ప్రోత్సహించబడతాము, పురుగొల్పబడతాం ప్రభువానికి వందనాలు. మీ మాటలు మాకు నెమ్మదిని, సమాధానమును, ఆదరణ ఉంటున్నాయి ప్రభువానికి స్తోత్రం. అటు విధంగా అయ్యా నాతోనూ, మాతోనూ, మా అందరితో మీరు మాట్లాడండి. అయ్యా మీరు మాతో మాట్లాడుతుండగా మా హృదయ తలుపులన్నీ మీ వైపు పెట్టుకొని శ్రద్ధగా మీ మాటలు ఆలకించడానికి సాయం చేయండి. కృపతోడు ఉంచండి. కృపల బలపరచు ప్రభువానికి వందనాలు చేస్తూ నాయన, ఇక నీ కూటికి ఆది నుంచి అంతవరకు నేను అధ్యక్ష వహించిన ఆయన సమస్తము క్రమముగా మర్యాదకరంగా జరుగు సాయం చేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందగలరని మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక కీర్తన పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. నీ సేవకై సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. మూడు బారిన నా జీవితం చిగురింపజేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితమును ఫలింపజేసావు ప్రభువా. నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు, నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు అంగీకరించుము నా సమర్పణ. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. కారు చీకటి కాఠిన్య కడలిలో నీ కాంతినిచ్చావు దేవా. చీకటిలోనున్న నా జీవితములో చిరుదివ్వెగా చేసావు ప్రభువా. నీ సన్నిధిలో ప్రకాశించుటకు అంధకార ఛాయ
కొరకు అంగీకరించుము నా సమర్పణ. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. నీ సేవకై సమర్పణ. అంగీకరించుము నాదు రక్షక. నీ సేవకై సమర్పణ. అంగీకరించుము నాదు రక్షక. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. హల్లెలూయా. చేతులెత్తినట్లయితే ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మన చేతులు పైకెత్తి అభినమైన దేవుని ఆరాధిస్తాం. స్తుతించి ఆరాధించి మరి ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా మరి మోకరించి మన రెండు చేతులు మరి దేవుని వైపుకి ఎత్తి మన పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో మరి ప్రభువాన్ని స్తుతించి ప్రభువాన్ని ఆరాధించి ప్రభువాన్ని మహిమపరుస్తాం. ఎందుకంటే ఇంతవరకు బయట పరిస్థితులు స్థితిగతులు బాగలేనప్పటికీ కూడా మరి ఆయన కృపగల దయగల హస్తాల కింద మనల్ని ఎంతగానో దాస్తున్న దేవుడు, ఎంతగానో దాస్తున్న దేవుడు, ఎంతగానో భద్రపరుస్తున్న దేవుడు. ఎటు విధంగా ఉన్నామంటే అది దేవుని కృప, దేవుని శక్తి, దేవుని బలమైనది. ఏ యోగ్యత లేని మనల్ని ఇటు విధంగా నిలబెట్టి ఉన్నారు అంటే మరి దేవుని కృపకై ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్తిగా మరి ప్రభువాన్ని స్తుతించి ప్రతి ఒక్కరు కూడా కళ్ళమూసుకొని రెండు చేతులు దేవుని వైపుకి ఎత్తి దేవాది దేవుణ్ణి స్తుతించి హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడాని స్తుతి 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 స్తుతులకు పాత్రుడాని స్తోత్రం స్తోత్రార్హుడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విజ్ఞానేకరీతి ఉన్న మా రాజాని స్తోత్రం, మా రక్షకుడాని స్తోత్రం, మా విమోచకుడాని స్తోత్రం, సర్వోన్నతాని స్తోత్రం, సర్వాధికారి నీకు వందనాలు వందనాలు వందనాలు. ఆశీర్వాదాలు కారణముతుడైన మా రాజాని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా పరిశుద్ధుడు పరిశుద్ధుడు కోట్లాది మా రాజాని స్తోత్రం, మా రక్షకుడాని స్తోత్రం, విమోచకుడాని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా మా పాపముల కొరకు మా మా ప్రాణముల కొరకు మా కోసం ప్రజలలో ప్రాణం పెట్టిన దేవాని స్తోత్రం, మమ్మల్ని విడిపించిన దేవా, విమోచించిన దేవాని స్తోత్రం స్తోత్రం. యెహోవా రాఫా యెహోవా నిస్సీ స్తోత్రం, ఎబెనేజరైన దేవాని స్తోత్రం, యెహోవా ఈరే స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం స్తోత్రం. ఈ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అదముల చేసిన నీ
యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. అక్షరేఖలుడా మరొక పాట పాడుకుందాం. మన పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మన హృదయ తలుపులు తెరిచి ఈ పాట పాడుకుందాం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం 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 మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం. ప్రార్థన చేసుకుందాం. మనందరం అలాగనే మరి కళ్ళు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, మా మోక్ష సర్వోన్నత అధికారి ఘనమైన దేవా, మీ ఘననామానికి శ్రేష్ఠ నామానికి మరొకసారి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయా గడిచిన నాయనాని స్తోత్రం పునర్ధానినం వరకు నాయన మమ్మల్ని సంఘాన్ని సంఘ బిడ్డలందరినీ కూడా తాను నీ కృపగల దయగల హస్తాల కింద పాచిన దేవా, దాచిన దేవా, భద్రపరిచిన దేవా అని స్తోత్రం తండ్రి. అయా ఈమె 8వ మాసం అంతా కూడా నాయనాని స్తోత్రం తండ్రి. అయా నీ చల్లనైన రెక్కల కింద మమ్మల్ని సంఘాన్ని సంఘ బిడ్డల్ని కూడా తండ్రి మీరు కాచినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభు. ఇదిగో నాయన యొక్క చివరి నాయన ఆరాధనలో ప్రభు అయా పునరుద్ధాన ఆరాధనలో ప్రభు అని స్తోత్రం తండ్రి. అయా కూడి చేరవచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రతి బిడ్డని బట్టి నాయనాన్ని స్తోత్రం తండ్రి. నాయనానికి వందనాలు ప్రభు. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభు అని స్తోత్రం. అయా ఇంతవరకు పాపం ద్వారా మీ నామాన్ని పరుచుకున్నారు, కనపరుచుకున్నారు తండ్రి. ఓ మా స్థుతుల పైన ఆశలైనారు ప్రభు. ఆశలైనందుకు నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభు. నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించినందుకు నీ స్తోత్రం చెల్లించుకుంటున్నారు తండ్రి. వాక్యాల ప్రజలు మీద ఆశుని నాయన మీరంతా అభిషేకించండి ప్రభు. అయా ఒట్టి కుండలుగా వచ్చిన మా అందరినీ కూడా తండ్రి మీ నాయన కుండలుగా నింపండి ప్రభు అని స్తోత్రం. ఏ బిడ్డ ఆశ కలిగి అందరికీ అనారోగ్యం అశాంత సమాధానం కలిగి ప్రభు నీ సన్నిధికి కూడి చేరి వచ్చిన్నారో తండ్రి. అదేవిధంగా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఆలపిస్తున్నారో తండ్రి. అయా ప్రతి ఒక్కరిని బలపరచండి, ఆదరించండి ప్రభు, కృప చూపించండి ప్రభు అని స్తోత్రం. అయా మనుషుల రొట్ట వల్ల కాదు కానీ దేవుడి నోటి నుంచి ప్రతి మాట వలన బ్రతుకుతాన్ని లేఖనం సెలవిచ్చే రీతిగా తండ్రి. అయా ప్రతి ఒక్క అవసరం అక్కడ మీరు తీర్చండి. ప్రతి ఒక్కరికి నెమ్మ సమాధానంతో నింపడి ప్రభు. అయా ప్రతి ఒక్కరు కూడా నాయన ఒంటరితనమని నాయన ఎవరు లేరని బాధను అయా స్తోత్రం. ప్రతిది కూడా ఇస్తున్నాము వర్ణించి ప్రభు. తల్లిగా తండ్రిగా ఆదరణకర్తగా మీరు కూడా ఇంటి తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డని ప్రభు ఆదరించండి నాయన, బలపరచని ప్రభు అని స్తోత్రం. వారికి కావాల్సిన ప్రతి అవసరం మీరు తీర్చండి, అక్కర్లు మీరు తీర్చండి ప్రభు. నెమ్మది సమాధానంతో నింపని నాయన అని స్తోత్రం. ఇక ముందు కూడా సమస్తంలో మీరుండి మీ నామకే మహిమ ఘనత ప్రభావాలు పొందుతుంది. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలందరికీ కూడా పిల్లరా, మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మరి పిల్లరా, అందరూ కూడా ప్రభు యొక్క కృపను పొందుకుంటూ ప్రభు యొక్క ప్రేమను అనుభవిస్తూ ప్రభు యొక్క సాన్నిధ్యములో ప్రభు యొక్క సహవాసమును బట్టి ఆయన యొక్క సహకారమును బట్టి సంతోషంగా ఉన్నారని పిల్లరా ప్రభునందు ప్రేరా విశ్వసిస్తూ ఉన్నాను, నమ్ముతూ ఉన్నాను. అందు మాత్రమే కాకుండా ప్రేరా మీ యొక్క క్షేమమును బట్టి, ప్రేరా మీ యొక్క ఆదరణను బట్టి ప్రేరా ప్రభునామమునకు కృతజ్ఞతాస్తుతులు ప్రేరా చెల్లిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రేరా దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము ప్రేరా ఎల్లప్పుడూ కూడా ప్రభుకు లోబడి ప్రభును మీద ఆధారపడి ప్రభు వైపు చూచి ప్రభును హత్తుకొని ప్రభును ఆనుకొని ప్రేరా ప్రభును గణపరుస్తూ ప్రభు యొక్క సహాయము చేత ఆదరించబడుతూ బలపరచబడుతూ జీవించాల్సిన వారమవుతున్నాం. కాబట్టి అన్నడు కూడా ప్రభు సన్నిధిలో నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా, అవిధేయులుగా ఉండకుండా జాగ్రత్త కలిగి విశ్వాసముతో, పట్టుదలతో, ఆసక్తితో ప్రేరా ప్రభును వెంబడిస్తూ ప్రభులో సంతోషిస్తూ ప్రేరా ప్రభును కలిగి జీవిస్తే ఇంకను కూడా ప్రేరా ప్రభువారు మనలను బలపరిచి ఆదరించి తన కృపలో భద్రపరిచి ముందుకు నడిపించేవాడంటున్నాడు. కాబట్టి ప్రేరా దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం ప్రభు యొక్క సన్నిధిలో ప్రేరా చూడండి ప్రేరా మరి గత కొద్ది వారాలుగా మనం విశ్వాసం గురించి దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుంటూ ఉన్నాం. ప్రేరా విశ్వాసం అనేది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యము. ఎందరైతే తన యందు నమ్మకం ఉంచుతారో, ఎందరైతే తనను విశ్వసిస్తారో, ఎందరైతే విశ్వాసముతో విధేయతతో ఆయనను అనుసరించి ఆయనకు లోబడి భయముతోనూ భక్తితోనూ వినయముతోనూ విధేయతతోనూ అనుకువతోనూ ప్రేరా ఆ ప్రభును ప్రేరా ఆనుకొని ఆ ప్రభును వెంబడిస్తారు. వారందరి జీవితంలో ఆయన వారి యొక్క నమ్మకత్వాన్ని బట్టి, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి నమ్మికను బట్టి ప్రేరా మరి గొప్ప కార్యాలు చేయటానికి ప్రేరా ఆయన ఇష్టపడుతూ ఉన్నారు.
మన పితరులైన వారు గత వారం దినాలలో ప్రేరా మనం అనేక ప్రేరా మరి వాక్యములు మనం ధ్యానించుకున్నాం. ప్రభును ఎందరైతే ప్రేరా ప్రభునందు విశ్వాసం ఉంచి ఉన్నారో, ప్రభును నమ్మి ఉన్నారు, ఆ నమ్మకముతో ప్రభును కలిగి సమస్తము ప్రభువే అని ప్రభును వెంబడించారు. ప్రేరా మరి శ్రమలైనను, కష్టాలైనను, నిందలైనను, అవమానాలైనను, బాధలైనను, ఇబ్బందులైనను, వేదనైనను, మరణమైనను ప్రేరా మరి చూడండి ప్రభును బట్టి వారు ప్రేరా మరి సమస్తమును జయించి లేక సమస్తమును తాలుకొని తట్టుకొని భరించి ప్రేరా ప్రభు కొరకు నిలబడ్డారు. వారందరి జీవితాల్లో ప్రభు ద్వారా గొప్ప కార్యాలు, ప్రభు కృపను బట్టి, ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని బట్టి గొప్ప కార్యాలు వారు అనుభవించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటుంది మన పిల్లరా ఎన్నడూ కూడా చూడండి మన విశ్వాసములో మన బలహీనం అనేది ఎంత మాత్రం కూడా కాకూడదు. మన బలహీనమైతే అనగా మన నమ్మకములో పిల్లరా మనము బలహీనమైనట్లయితే మన బలహీనతను బట్టి లేక మన అపనమ్మకత్వాన్ని బట్టి, అవిశ్వాసమును బట్టి, అవిధేయతను బట్టి పిల్లరా మనం ప్రభు దగ్గర ఏ మేలు కూడా మనము అనుభవించలేము. కాబట్టి పిల్లరా దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం, దేవుని ప్రజలుగా ఉంటుంది మనం ఎన్నడూ కూడా బలహీనం అనేది కాకూడదు. ప్రభులో మనకు నమ్మకం అనేది పిల్లరా ప్రతి దినము కూడా పిల్లరా వృద్ధి చెందుతూ ఉండాలి. పిల్లరా మన విశ్వాసం అనేది, మన నమ్మకం అనేది ప్రతిదినము కూడా అభివృద్ధి పొందుతూ ఉండాలి. పిల్లరా పట్టుదల కలిగి పిల్లలు చూడండి మనము ఆ నమ్మకాన్ని పిల్లరా ప్రభు సన్నిధిలో మనకు కనబడుచున్నట్లయితే, ఆ నమ్మకం కలిగి ప్రభును వెంబడించినట్లయితే మన జీవితంలో ఎన్ని ఆటంకాలైనను, ఎన్ని ఉపద్రవాలైనను, ఎన్ని సమస్యలైనను పిల్లరా మరి ఎదురైనను వాటన్నిటి నుండి మన నమ్మకమును బట్టి మనము జయించి పిల్లరా ప్రభుకిష్టులుగా చూడండి ప్రభు కృపను పొందుకున్న వారమై, ప్రభు చేత ఆదరించబడిన వారమై, బలపరచబడిన వారమై, పిల్లరా ప్రభు చేత ప్రోత్సహించబడిన వారమై వాటన్నిటిని కూడా దాటి పిల్లరా మన ముందుకు సాగటానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. కాబట్టి పిల్లరా మన విశ్వాసము చూడండి ఈ లోకంలో బ్రతికినంత కాలము అనగా ప్రభును కలిగి జీవించినంత కాలము పిల్లరా మన విశ్వాసం ఉన్నట్లయితే దాని ప్రతిఫలము మన జీవన తదనంతరము పిల్లరా మన పితరులైన వారు ఏ విధంగా పిల్లరా మరి ఆ ప్రభు సముఖములో, ఆ ప్రభు సాన్నిధ్యములో పిల్లరా ప్రభు చేత ఆదరించబడ్డారు. పిల్లరా వారి వలె మనము కూడా పిల్లరా మన విశ్వాసాన్ని బట్టి, మన నమ్మకాన్ని బట్టి ప్రభు యొక్క ఆదరణ, ప్రభు యొక్క సమాధానము ఈ లోకములోను, ఈ లోక తదనంతరము పిల్లరా ఆ లోకములోను ప్రభు యొక్క సముఖములో పిల్లరా ఆదరణ పొందిన వారంగా మనం ఉంటాం. ఈ కార్యాలు జరగాలంటే మనలో నమ్మకం ఉండాలి. నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం. నమ్మకం లేకుండా మనము ప్రభువుని వెంబడించలేము. దేవుని యొక్క లేఖనము సెలవుస్తుంది, ప్రభు యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు, ఆయన అడుగు వారికి ఫలములు దయచేవాడనియు నమ్మవలను కదని దేవుని యొక్క వాక్యము ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము సెలవిస్తుంది. కాబట్టి ఆయన ఉన్నాడని మనం నమ్ముతూ ఉన్నాం, ఆయన ఉన్నాడు అని నమ్ముతూ ఉన్నాం, ఆయన నడిపిస్తున్నాడని నమ్ముతూ ఉన్నాం, ఆయన ఆదరిస్తున్నాడని నమ్ముతూ ఉన్నాం, ఆయన బలపరుస్తున్నాడని నమ్ముతూ ఉన్నాం, ఆయన ప్రోత్సాహపరుస్తున్నాడని నమ్ముతూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మన జీవితములో మన బ్రతుకు దినములలో, మన విశ్వాస జీవితములో అనేకమైన ఆటంకములు, అనేకమైన అడ్డంకులు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శ్రమలు ఎదురవుతున్నప్పటికీ ప్రభునందు కలిగి ఉన్న నమ్మకత్వాన్ని బట్టి, ఆ నమ్మకము ద్వారా విధేయత కలిగి పిల్లరా మరి నమ్మకముతో ప్రభువును వెంబడిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువారు మనల్ని సమస్తము నుండి విడిపిస్తారు. పిల్లరా వాటి ప్రతిఫలము చూడండి. పిల్లరా చూడండి మన పితరులైన వారు ఈ లోకము విడిచిన తర్వాత కూడా ఆ యొక్క నెమ్మదిని, ఆ యొక్క సాన్నిధ్యాన్ని, సమాధానమును ప్రభు దగ్గర వారు పిల్లలు అనుభవించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా మరి అన్నడు కూడా మన నమ్మకములో మనం బలహీనం అనేది కాకూడదు. మన నమ్మకము ఎంత గొప్పగా ఉంటుందో ప్రభులో మన సహనిత్యము లేక ప్రభుతో మన సహవాసము అంత ఘనముగా, అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి ఎంత నమ్ముతామో అంత సమీపంగా ప్రభువుకు సమీపంగా మనం ఉంటాం పిల్లరా. కాబట్టి ఆయన ఉన్నాడు, ఆయన అడుగు వారికి ఫలములు దయచేవాడు. కాబట్టి మనం ఆయన అడుగుతున్నాం కాబట్టి మన ప్రతి అవస్థతులు కూడా ఆయన మనకు సహాయం అనేది చేస్తూ ఉన్నాడు. అది ఎటువంటి ఇబ్బంది కావచ్చు, ఎటువంటి శ్రమ కావచ్చు, ఎటువంటి ఆటంకము కావచ్చు,
పిల్లరా ఏదేమైనప్పటికీ పిల్లరా చూడండి పిల్లరా ఎన్ని ఉపద్రవాలు మన ముందు నిలబడినప్పటికీ ఈ లోకమైన సముద్రములో ఎన్ని అలలు చేరి చెలరేగి మన ముందు నిలబడినప్పటికీ ఎన్ని అడ్డంకులు మనల్ని కలవరపెట్టినప్పటికీ మన విశ్వాసాన్ని బట్టి ప్రభు సహాయము చేత వాటిని మనము జయిస్తూ ఉన్నాం పిల్లరా. వాటిని దాటి పిల్లరా అవతలికి వెళ్తూ ప్రభును స్తుతిస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లరా మన యొక్క విశ్వాసం అనేది అంతకంతకు వృద్ధి చెందాలి. మన విశ్వాసము అంతకంతు వృద్ధి చెందితేనే మనము ప్రభు యొక్క పిల్లలు చూడండి ప్రభులో ఘనమైన వారిగా ఉంటాం. ప్రభులో పిల్లల బలమైన వారిగా మనం నిలబడతాం. ప్రభు యొక్క ప్రభు చేత గొప్ప కార్యాలు మన జీవితంలో మనము పిల్లరా అనుభవించగలం. అవన్నీ జరగాలంటే పిల్లరా మన విశ్వాసం గొప్పదిగా ఉండాలి. మన విశ్వాసము ఘనమైనదిగా ఉండాలి. మన విశ్వాసములో ఎటువంటి లోపం అనేది అంత మాత్రమే కూడా ఉండకూడదు. పిల్లరా విశ్వాసం కలిగిన వారు ఎంత గొప్పగా జీవించారో విశ్వాసంలో లోపం ఉన్నవారు ఏ విధంగా పిల్లరా వారి యొక్క జీవితంలో ఓటమిని ఎదుర్కొన్నారో గత వారాలలో పిల్లరా మన వాక్యములో ధ్యానించుకున్నాం. కాబట్టి ఎవరు గొప్పవారంటే పిల్లరా చూడండి ఎవరైతే ప్రభునందు చూడండి పిల్లరా విశ్వాసముతో ప్రభుని అనుకుంటారో వారే ప్రభు సన్నిధిలో ప్రభు సహాయము పిల్లరా ప్రభు సముఖములో గొప్పవారు. కాబట్టి పిల్లరా శ్రమలు ఎదురవుతున్నాయని, కష్టాలు ఎదురవుతున్నాయని, అవమానాలు కృంగదీస్తున్నాయని పిల్లరా మన విశ్వాసములు మన బలీనమైతే పిల్లరా ప్రభునామమును మనం గణపరచలేము, ప్రభునామమును మనం మయపరచలేము. అంత మాత్రమే కాకుండా ప్రభు యొక్క చూడండి సన్నిధిలో ఆయన కార్యాలు మనం ఎంత మాత్రం కూడా అనుభవించలేము. మన ద్వారా ఆయన నామం గణపరచబడింది లోకములో, మన ద్వారా ఆయన నామం వెచ్చించబడింది లోకములో. చూడండి నోహా కాలంలో చూసినట్లయితే పిల్లరా విశ్వాసముతో ఆయన ప్రభుని నమ్మడించాడు. అనేకమైన పిల్లల సమస్యలు ఆయన చుట్టూ ఉన్నప్పటికీ, పాపము ఆయన చుట్టూ విస్తరిస్తున్నప్పటికీ చుట్టూ ఉన్న వారందరూ కూడా పిల్లరా మరి అవిధేయులై అజాగ్రత్త పరులై లోకాన్ని ప్రేమించి పాపాన్ని స్నేహించి లోకం వెంబడి పరిగెడుతూ లోకములో పాపములో సంతోషిస్తున్న సందర్భంలో పిల్లరా ఆ దినాల్లో ఉన్న ఆ ప్రపంచాన్ని ప్రభు చూసినప్పుడు పిల్లరా నోహా ఒక్కడు మాత్రమే అనగా అక్కడ రాయబడిన మాటలు ఆ తరము వారిలో రాయబడింది. ఆ తరము వారిలో నోహా ఒక్కడు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసం కలిగిన వాడు, యథార్థవంతుడని చెప్పి, నీతిమంతుడని చెప్పి, నీతిని అనుసరించిన వాడని చెప్పి దేవుని యొక్క పిల్లరా వాక్యములో రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటుంది మన పిల్లరా ఎండాడు కూడా ప్రభు సన్నిధిలో మనం బలీనం అనేది కాకూడదు. జాగ్రత్తగా పిల్లరా ప్రభుని కలిగి ప్రభుని మనము ఘనపరచాలి, ప్రభుని మనము మయపరచాలి, ప్రభుని మనము పిల్లరా ప్రభుకు ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. అలా ఉన్నప్పుడే ప్రభువారు మనల్ని ఆదరిస్తాడు, ప్రభువారు మనల్ని బలపరుస్తాడు. ప్రభువారు మనపక్షంగా నిలబడి ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఉపద్రవాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు మన చుట్టుముట్టినా, ఎన్ని రకాలుగా శత్రువు మన మీద దండెత్తి వచ్చినా మన విశ్వాసాన్ని బట్టి అంతిమ విజయము మనదే అవుతుంది. కాబట్టి మన జీవితంలో ఏదో అద్భుతమైన లేక ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయని కృంగిపోవడం కాదు. గొప్ప కార్యాలు లేక ఒక ఆశ్చర్యమైన సంఘటనలు నా ఎదురుగొడుతున్నవి, వీటిని బట్టి నేను దాటలేను, వీటిని సహించలేనని ఆందోళన పడడం కాదు. వాటిని బట్టి ప్రభువును స్తుతించాలి. వాటిని బట్టి ప్రభు సన్నిధిలో బలమైన వారిగా మనం నిలబడాలి. అప్పుడే చూడండి మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు అనేటివి చేస్తాడు. ఎన్నడూ కూడా బలహీనము కాక జాగ్రత్త కలిగి విశ్వాసముతో పట్టుదలతో ఆసక్తితో ప్రభును గమనించినప్పుడు ప్రభు తప్పకుండా మన పితరులైన వారిని ఏ విధంగా మరి ఆదరించారో బలపరిచారో ఆ విధంగా ఈ లోకములో ఈ చివరి దినాలలో ఈ కృపాకాలంలో ఉంటే మనల్ని కూడా ప్రభు ఆ రీతిగా బలపరిచి ఆదరించి ప్రతి ఆటంకమును తొలగించి అభ్యంతరం విడిపించి నెమ్మదినిచ్చి తనకు మహిమకరంగా తన సముఖములో తన సాన్నిధ్యములో
మనల్ని నిలబెట్టి ప్రేరా మన ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఎన్నడూ కూడా నిర్లక్ష్యంగా ఉండక, అశ్రద్ధగా ఉండక, జాగ్రత్త కలిగి ప్రభును స్తుతించాలని ప్రేరా ప్రభు యొక్క ఉన్నతమైన ప్రేరా కృపను బట్టి ఆయన సేవకునిగా మరి మీ అందరికీ మరొకసారి మనవి చేస్తున్నాను. ఒక వాక్యం చదువుకుందాం చూడండి. ప్రేరా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10 వచ్చిన ఒకసారి చదువుకుందాం. చూడపిల్లరా, మరి ఏలయనగా దేవునికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము. కాబట్టి చూడండి, అబ్రహాము పిలిచినప్పుడు ఆ నిస్సాయ స్థితిలో, నిరుత్సాహ స్థితిలో ఒంటరి జీవితంలో మరి ఏ గురి గమ్యం లేని సమస్తల వలెములో ఉన్న ఆ అబ్రహామును దేవుడు దర్శించి బలపరిచి పిలిచి ప్రత్యేకించి ఆయనతో మాట్లాడి మరి ఆయనతో మాట్లాడి బలపరుస్తున్న సందర్భంలో చూడండి, అబ్రహాము కలిగి ఉన్న ఆ పట్టుదలను బట్టి, అబ్రహాము కలిగి ఉన్న ఆ విశ్వాసాన్ని బట్టి, అబ్రహాము కలిగి ఉన్న ఆ విధేయతను బట్టి ఇక్కడ మనం చదువుకున్నాం. కాబట్టి ఏదైనా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్ననో ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండని చెప్పి వ్రాయబడింది. కాబట్టి పిల్లరా, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము చూడండి పిల్లరా, మనల్ని దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం ఆ పిలుపుకు లోబడి చూడండి, ఆ పిలుపుకి విధేయులమై ఆ పిలుపుని అనుసరించి పిల్లరా ప్రభువుని మనం వెంబడించే వారిగా ఉండాలి. అబ్రహాము జీవితంలో దేవుని పిలుపుకు లోబడ్డాడు, ఆ పిలుపుకు విధేయుడు చూపించాడు. ఆ ఎడారి స్థలములో పిల్లరా ఆయనకు వాగ్దానం ఇస్తానని ఆ వాగ్దానం చేసిన, ఇదిగో నీకును నీ సంతానానికి ఆ స్వాస్థ్యం ఇస్తానని వాగ్దానం చేసిన ఆ వాగ్దాన భూమిలో పరదేశిగా ఉన్నప్పటికీ చూడండి, ఆ ప్రదేశము, ఆ ప్రాంతం ఎలా ఉన్నదంటే ఆ కాలములో ఎడారిగా ఉంటున్నది. కాబట్టి ఆ ఎడారి స్థలంలో పిల్లరా ప్రభు ఎక్కడ గుడారం ఏమంటే అక్కడ గుడారం వేసాడు, ఎక్కడ జీవనాన్ని కొనసాగించమంటే అక్కడ జీవనాన్ని కొనసాగించాడు. పిల్లరా ఎక్కడ బలిపీఠం కట్టమంటే అక్కడ బలిపీఠం కట్టాడు. కాబట్టి చూడండి పిల్లరా, దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఆ స్థలం ఎలాంటిదో, ఆ ప్రాంతం ఎలాంటిదో, ఆ ప్రాంత ప్రజలు ఎలాంటిదో పిల్లరా క్షణము కూడా అబ్రహాము ఆలోచన చేయలేదు. ప్రభు పిలిచిన వెంటనే పిల్లలు చూడండి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఆయన సిద్ధపడమే కాకుండా చూడండి పిల్లరా, దేవుడు దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదు గల ఆ పట్టణము కొరకు పిల్లలు మరి అబ్రహాము జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయగలిగాడు. కాబట్టి ఎన్నడూ కూడా పిల్లరా నిర్లక్ష్యంగా ఉండక ప్రభువు పిలిచిన పిలుపుకు మనము లోబడి విధేయులమై పిల్లరా చూడండి ఆ పునాదులు గల ఆ శ్రేష్టమైన ప్రయాణం కొరకు విశ్వాసముతో మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన దేవ, మీ ఘనమైన నామమునకు వందనాలు. అల్పులము, దీనులము, బలహీనమైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ఆదరించి కాచి సజీవులుగా ఉంచిన ఆయన మరొకసారి మీ ఉన్నతమైన నామమును స్తుతించడానికి మాకిచ్చిన మంచి సమయాన్ని బట్టి, చక్కటి అనుకూలతను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, ఇంతవరకు మేము సజీవులుగా ఉన్నప్పుడు మా గొప్ప యోగ్యత కాదు, కేవలం మీకు కృప అయినది ప్రభువా, నీకు వందనాలు. ఇదిగో నాయన, ఇంతవరకు మీరు మా మధ్య ఉండి మీ ఆత్మచేత మమ్మల్ని బలపరిచి నడిపించారు ప్రభువా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీకే వందనాలు. మహిమాన్వితుడా మీకే స్తుతులు, ఆశ్చర్యాకరుడా మీకే స్తోత్రాలు ప్రభువా, ఆశ్చర్యదుర్గమా మీకే వందనాలు. నాయన సభ నిలబడి దాసును వట్టివాడను, మట్టివాడను, దీనుడను, బలీనుడను ప్రభువా నీకు వందనాలు. అయ్యా మీకే స్తోత్రము తండ్రి. ఎదిగో నాయన, మీరు చెప్పిన కృపను బట్టి నాయన మీ రక్తము చేత పట్టుకొని మీ కృపాశ్రద్ధముకు వస్తుండగా ప్రభువా నీకు వందనాలు. ఎదిగో తండ్రి, మీ పరిశుద్ధాత్మ అగ్నిచేతను కాల్చి బూడిదగా మార్చిన ఆయన అయ్యా నేను మీరు అంగీకరించినని మీరు బలపరచండి ప్రభువా నీకే స్తోత్రములు తండ్రి. మాట్లాడదు నేను కాదు నాయన, నాకంటే ముందుగా మీరుండండి. నేను మాట్లాడితే ఆలకించరు నాయన, నేను మాట్లాడితే ఎవరు వినరు ప్రభువా. అయ్యా మీరు నాతోను, మాతోను, మా అందరితో మీరు మాట్లాడండి నాయన. అయ్యా మీరు మా మధ్య ఉపదేశించువానిగా, ప్రకటించువానిగా, బోధించిన వాడిగా ఉండి ప్రభువా మీరు మమ్మల్ని బలపరచండి తండ్రి. మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా ఇక తండ్రి మీ మాటలు ఏమిటిగా ప్రభువా, అయ్యా మీరు మమ్మల్ని ఒప్పింపు చేయవారిగా ఉండి తండ్రి మమ్మల్ని ముందుకు నడిపించండి నాయన. మీకే స్తోత్రములు. మీరు మాతో మాట్లాడుతుండగా నాయన మా హృదయ తలుపులన్నీ మీ వైపు పెట్టుకొని శ్రద్ధగా మీ మాటలు ఆలకించి ఆ గైకొనటానికి సాయం చేయతని మీకు వందనాలు. నిద్రవచ్చు, భ్రమపరచు అయ్యా, కలవరపరచు అయ్యా, ఆత్మను యేసు నామమున మీరు గద్దించండి తండ్రి. అయ్యా మా మధ్య మీ ఆత్మ నుంచి
మీ ఆత్మ సాధులకు మమ్మల్ని తీసుకొని ప్రభువా, మీ ఆత్మ చేత మమ్మల్ని బలపరిచి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందగలరు. మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మరి అబ్రాహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రాహాము పిల్లలు చూడండి, దేవుడి మాటకు లోబడ్డాడు. ఇప్పుడరా తన జీవనాన్ని కొనసాగించుకుంటూ ఇప్పుడరా విశ్వాసముతో ప్రభుని వెంబడిస్తూ ప్రభు జీవితములు ప్రభు సన్నిధిలో తన జీవితాన్ని కట్టుకుంటూ ప్రభు సముఖములో అనుదినము కూడా తను బలపడుతూ తను మాత్రమే కాదు తన పనివారిని సైతము ప్రభు కొరకు సిద్ధపరుస్తూ ఇప్పుడరా తన కుటుంబాన్ని తన పనివారిని ప్రభు కొరకు సిద్ధపరుస్తూ బలపరుస్తూ పిల్లరా చూడండి ముందు సాగుతూ జీవిస్తూ పిల్లరా అంత మాత్రమే కాకుండా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నాడు. పిల్లరా చూడండి పునాదులు గల ఆ పట్టణము కొరకు చూడండి ఎదురు చూచుచూ ఆయన జీవించాడు. ప్రభువారు ప్రియరా ఈ లోకంలో ఆయన మనల్ని బలపరచుడు. ప్రియరా ఈ లోకంలో మనం నడిపించిన తర్వాత మనం ఈ లోకంలో ప్రభు పిలిచిన పిలుపుకు లోబడి ప్రభు పిలిచిన పిలుపుకి విధేయులమయ్యి ప్రభు పిలిచిన పిలుపును మనం ఆనుకొని ప్రియరా విశ్వాసముతో ప్రియరా ప్రభును మనం వెంబడించినట్లయితే మన విశ్వాస విధేయత కూడిన భక్తిని బట్టి ప్రియరా నమ్మకమును బట్టి ప్రియరా చూడండి మనల్ని కూడా ప్రియరా చూడండి ప్రియరా మన కొరకు ఆయన సిద్ధపరిచిన ఆ శ్రేష్టమైన ఆ పట్టణానికి ఆయన మనల్ని పిల్లరా స్వయముగా ఆహ్వానిస్తాడు. కాబట్టి పిల్లలు చూడండి పిల్లరా మరి ఆ దేవుడు తనను వాగ్దానం చేసిన భూభాగము తనకు మాత్రమే తన యాత్రకు ముగింపు కాదని అబ్రాహాముకు తెలుసు. దేవుడు తనకిచ్చిన భూభాగము ఏదైతే నీకును నీ సంతానానికి స్వాస్థ్యం ఇస్తానని భూభాగం చూపించాడో పిల్లరా ఆ భూభాగము తన యాత్రకు ఈ లోకంలో ఉంటున్నాడు కాబట్టి ఈ జీవనానికి ఇదే ముగింపు, ఇదే దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన ఆశీర్వాదము శ్రేష్టమైన వాగ్దానం అని ఆయన అనుకోలేదు. కానీ ఇది ముగింపు కాదు, దీని తర్వాత ఇంకా మరి నాకు శ్రేష్టమైన వాగ్దానం ఉంటుంది. శ్రేష్టమైన ఉన్నతమైన సమాధానముతో కూడి నీతియుక్తమైన రాజ్యము నివాసము మరొకటి ఉంటుంది. అది మనుషులు నిర్మాణము చేసింది కాదు ప్రియరా, మన స్వహస్తాలతో అది మనము నిర్మించుకున్నది కాదు. కానీ దేవుడు తన యందు పిల్లరా విశ్వాసముతో విధేయత కలిగి జీవించిన వారందరి కొరకు శ్రమలైనను ఆటంకములైనను అభ్యంతరాలైనను ఉపద్రవాలైనను ఎదురైనప్పుడు పిల్లరా వాటిని తట్టుకొని వాటిని సహించి పిల్లరా విశ్వాసముతో నమ్మకముతో ఎందరైతే తన కొరకు జీవించారో వారందరి కొరకు పిల్లరా సిద్ధపరిచిన ఆ నీతియుక్తమైన దేశము కొరకు పిల్లరా అబ్రాహాము పిల్లరా మరి ఎదురు చూచి పిల్లరా దాని కొరకు ఆయన ప్రయాసపడుతూ ప్రభుని కలిగి జీవించాడు. కాబట్టి పిల్లరా చూడండి తనకు ఆయన ఇచ్చిన ఆ భూభాగము ఇది నా యాత్రకు ఇది చివరిగా మజిలి లేకపోతే ముగింపని ఆయన అనుకోలేదు. అంత మాత్రం కాకుండా ఆ వాగ్దాన పరలోకములో తన సేవకుల కొరకు పిల్లరా దేవుడు ఏర్పాటు చేసిన పరలోక పట్టణాన్ని సూచిస్తుంది. కాబట్టి చూడపిల్లరా ఈ వాగ్దానం పరలోకములో తన సేవకుల కొరకు తన బిడ్డల కొరకు పిల్లరా తనిచ్చిన నియమాలు కలిగి నిబంధనకు లోబడి పరిశుద్ధతను స్వతంత్రించుకొని పిల్లరా చూడండి నీతిని వస్త్రములు ధరించుకొని పిల్లరా ఈలోక నీతిని అంటకుండా ఈలోక మాలిన్యం అంటకుండా ఈలోక ముడతైనను మచ్చైనను రాగైనను మరి ఏదైనను తనకు అంటకుండా పిల్లరా తన్ను తాను కాపాడుకుంటూ ప్రభుకు లోబడి ప్రభు ఎందే గురి కలిగి సమస్తమును ప్రభు కొరకే సహించి సమస్తము తట్టుకొని సమస్తము తాళి పిల్లరా చూడండి అవన్నీ భరించి ఎవరైతే వారి యొక్క విశ్వాస యాత్రలు ముందుకు సాగుతారో వారందరి కొరకు తన సేవకులైన వారందరి కొరకు ఆయన సిద్ధపరిచిన ప్రియరా శ్రేష్టమైన ప్రియరా పట్టణాన్ని ప్రియరా సూచిస్తుంది. కాబట్టి అది మాత్రమే కాకుండా దేవుని ప్రజలకి అబ్రహాము ఒక ఆదర్శంగా ఉన్నాడు. అంటే విశ్వాసం అంటే ఏదో తెలియదు, నిరీక్షణకు అసలు పునాది అంటే ఆనవాలే లేదు ఆ కాలంలో. అటువంటి పరిస్థితుల్లో ప్రియరా దేవుడు అబ్రహామును పిలిచాడు. ఆ పిలుపుకు అబ్రహాములో లోబడి నమ్మకముతో నిరీక్షణలో స్థిరుడిగా ఉంటూ విశ్వాసములో బలమైన వాడిగా ఉండి నిరీక్షలో స్థిరమైన వాడిగా ఉంటూ
ప్రభు ఇచ్చిన ఆ నీతియుక్తమైన జీవనాన్ని కొనసాగించుకుంటూ జీవించాడు ఆయన. తన గురి లోకం వైపు కాదు, తన గురి దేవుని వైపే ఉన్నది. పురేరా, దేవుని స్నేహితుడిగా పిలబడ్డాడు. దేవుని స్నేహితుడిగా పిలబడడం అంటే పురేరా ఒక ప్రత్యేకమైన సందర్భం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటుంది మన పిల్లలు. చూడండి, మన వ్యక్తిగత జీవితాల్లో పులేరా, మన వ్యక్తిగత జీవితాల్లో ప్రభువారు మనకిస్తున్న ఆ పరిశుద్ధ జీవితములో పులేరా ప్రభుని కలిగి మనం జీవించాలి. అబ్రాము దేవుని బిడ్డలందరికీ పులేరా, దేవుని ప్రజలందరికీ ఒక ఆదర్శంగా ఆయన జీవించాడు. ఆయన జీవించి మనకు చూపించాడు. కాబట్టి ఆయన తన జీవితంలో ఎన్ని ఉపద్రవాలు ఎదురైనవో, ఎన్ని ఆటంకాలు ఎదురైనవో, ఎటువంటి సమస్యలు వచ్చావో, ఎటువంటి ఇబ్బందులు సహించాడో పురేరా మరి అవన్నీ మనం వాక్యంలో చదువుతూ ఉన్నాం. మనలాంటి మానవుడు ఆయన కూడా, కానీ మనకంటే కొన్ని తరాల ముందున్న వ్యక్తి. పురేరా, ప్రభు చేత ఎన్నుకొనబడిన వ్యక్తి, ప్రభు చేత ఎన్నిక చేయబడిన వ్యక్తి, ప్రభు చేత పిలబడిన వ్యక్తి, ప్రభు చేత ప్రత్యేకించబడిన వ్యక్తి, ప్రభు చేత పురేరా నడిపించబడుతున్న వ్యక్తి, ప్రభు యొక్క తన విశ్వాసాన్ని బట్టి, తన యొక్క నమ్మకత్వాన్ని బట్టి, తన యొక్క స్థిరమైన నిరీక్షణ జీవితాన్ని బట్టి ప్రభు చేత ఒక ప్రత్యేకమైన వాగ్దానాలు పొందుకున్న వ్యక్తి. అంత మాత్రమే కాకుండా ఇంకా ఆయనకున్న ఒక ప్రత్యేకత ఏంటంటే, దేవుడు ఆయన దర్శించినప్పుడు, ప్రభువారు ఆయన దర్శించినప్పుడు వారిని తీసుకెళ్ళి ప్రేరా వారికి ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి. ప్రేరా అటువంటి గొప్ప వ్యక్తి అబ్రాము. కాబట్టి మనందరికీ ఆదర్శవంతుడిగా ఉన్నాడు. ఆయన జీవించాడు. కాబట్టి ఆయన వలె మనము కూడా ప్రేరా ప్రభును వెంబడించాలి, ప్రభుకు లోబడాలి, ప్రభుకు విధేయులు కావాలి. ప్రభును కలిగి మన వ్యక్తిగత జీవితాల్లో ప్రేరా ప్రభును కలిగి మనం జీవించాలి. ఈ లోకంలో ఏది ఉన్నదా ఏది లేదు అది కాదు మనకు కావాల్సింది. మన జీవితంలో ప్రేరా మన జీవిత కాలంలో ప్రభు మనకు ముఖ్యమైంటే ఆయన ద్వారా అవన్నీ కూడా మనకు వస్తుంది. ఎందుకంటే ప్రభువారు అంటారు కదా, ప్రేరా ప్రభువారు అంటారు మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో, ప్రేరా ఆయన నీతిని రాజ్యమును మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి అని చెప్పి పిల్లరా ప్రభువారు చెప్తారు. కాబట్టి పిల్లరా చూడండి, అబ్రాహాము వెతికింది ఏంటంటే దేవునికి సముఖములో ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతికాడు. తద్వారా ఆయన నలువైపులా విస్తరించబడ్డాడు. ఒక చిన్న ప్రియరా చూడండి, అన్య దేశాల మధ్య అన్య రాజుల మధ్య చక్రవర్తిగా ఆయన జీవించాడు. కాబట్టి అంత ఉన్న స్థితి ఒక సామాన్యమైన మానవుడికి రావడానికి కారణం ఏంటంటే ఆయన కలిగి ఉన్న విశ్వాసము, ఆయన కలిగి ఉన్న పట్టుదల, ఆయన కలిగి ఉన్న ఆసక్తి, ఆయన కలిగి ఉన్న ప్రభునందు కలిగి ఉన్న ప్రియరా అనుకువ. కాబట్టి చూడండి, కాబట్టి మనందరికీ ఆయన ప్రియరా ఆదర్శంగా ఉంటున్నాడు. కాబట్టి అంత మాత్రమే కాకుండా పిల్లలు చూడండి, ప్రియరా మనం ఈ లోకంలో గుండా మన నిజమైన గురుమైన పరలోకానికి ప్రయాణం చేస్తున్నామని మనం గ్రహించాలి. మనకి ఈ లోకం శ్రేష్టమైనది కాదు, మనకి ఈ లోకం నిత్యమైనది కాదు. చాలామంది అనుకుంటారు ఈ లోకమే నాకు శ్రేష్టమైంది, ఈ లోకమే నాకు నిత్యమైంది, ఈ లోకంలోనే నేను జీవించాలి, ఈ లోకం తర్వాత మరల ఇంకేం లేదు, నేను చనిపోయిన తర్వాత అంత శూన్యమే, ఈ లోకంలో ఉంటే నేను అన్నీ అనుభవించాలి, అన్నీ ఉండాలి పిల్లరా. కానీ చూడండి పిల్లరా, అన్నీ ఉండి దేవుడు లేకపోతే శూన్యమే, నువ్వు సున్నా. ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, ఘనత ఉన్నా, గౌరవం ఉన్నా పిల్లరా చూడండి పిల్లరా, మరి ఈ లోకంలో గొప్ప వ్యక్తిగా నువ్వు పిలబడినా ప్రభు లేవుడు కాబట్టి, ప్రభుకు దూరంగా ఉన్నావు కాబట్టి, అవి పిల్లరా చూడండి ప్రభుకు దూరంగా ఉన్నావు కాబట్టి వాటన్నిటిని బట్టి పిల్లరా నువ్వు బలహీనుడివే. ప్రభు దగ్గర నీ సాక్ష్యము పిల్లరా, ప్రభు దగ్గర నీ వ్యక్తిగత పిల్లరా సాక్ష్యము పిల్లరా మరి సున్నా, ప్రతిఫలం ఏమి లేదు.
కాబట్టి చూడండి లేరా, ఈ లోకంలో చూడండి లేరా, మరి మనం ఈ లోకం గుండా మన నిజమైన గృహమైన పరలోకానికి ప్రయాణంలో ఉంటున్నాం. ఆ ప్రయాణంలో మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. చూడండి, మనం ఇప్పుడురా ఈ ఊరు నుండి ఈ ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే ఇప్పుడురా మరి అనేకమైన ప్రయాణ సౌకర్యాలు ఉంటున్నవి. ఆ ప్రయాణ సౌకర్యాలలో లేక ఆ ప్రయాణంలో ఆ విధంగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన ప్రయాణంలో ఎంతో జాగ్రత్తగా మనం ఉంటాం. మన గమ్యం చేరడానికి అది బస్సు గుండా కావచ్చు, ట్రైన్ గుండా కావచ్చు, ఇప్పుడురా ఏరోప్లేన్ ద్వారా కావచ్చు, ఇప్పుడురా ఏ విధంగా మనం ప్రయాణం చేసినా, నీటి మీద చేసినా, భూమి మీద చేసినా, ఆకాశం గుండా చేసినా, మన ప్రయాణంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. మరి ఇప్పుడురా అది ఈలోక సంబంధమైంది, కానీ పర సంబంధమైన ప్రయాణంలో మనం ఉంటున్నాం. ఇప్పుడురా ఏ ట్రైన్ మనం ఎక్కుతలేము, ఏ ఏరోప్లేన్ గుండా మనం ప్రయాణం చేస్తలేము, లేకపోతే పిల్లరా ఏ సముద్రములో ఏ ఓడ ద్వారా మనం ప్రయాణం చేస్తలేము. నీటి ద్వారా కానీ, భూమి మీద కానీ, నీటి మీద కానీ, భూమి మీద కానీ, ఆకాశం గుండా కానీ మనం ప్రయాణం చేస్తలేము. కానీ మన విశ్వాసము కూడా మనం ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నామంటే మన కొరకు దేవుడు ఏదైతే పిల్లరా శిల్పియు నిర్మాణకుడు అయ్యుండి మన కొరకు పునాదులు ఒక ప్రత్యేకమైన పట్టణాన్ని పిల్లరా మన కొరకు సిద్ధపరిచాడు. ఆ ప్రత్యేకమైన పట్టణములో పిల్లరా నివాసము చేయటానికి, ఆ ప్రత్యేకమైన పట్టణములో మన వంతు క్రమములో మన స్వాస్థ్యము సంపాదించుకోవటానికి ప్రభును కలిగి ప్రభును వెంబడిస్తూ ప్రభు కొరకే జీవిస్తూ సమస్తము తట్టుకొని సమస్తమును భరిస్తూ ప్రభును ఆనుకొని జీవిస్తున్నాం. ఈ ప్రయాణం వ్యర్థంగా పోదు. ఈ ప్రయాణము మనకొక చక్కటి ప్రయోజనాన్ని తీసుకొస్తుంది. ఈ ప్రయాణము ద్వారా మనము నిత్యమైన శాంతిలోనికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రియరా కాబట్టి చూడండి, ఈ లోకములో మనం ప్రియరా చూడండి, మనం ఈ లోకము గుండా మన నిజమైన గృహమైన పరలోకపు ప్రయాణములో మనం ఉంటున్నామని ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారంటే, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా. అంత మాత్రం కాకుండా అపోస్తుల్లో అపోస్తులైన యోహాను గారు చెప్పినట్లు లోకాశ, నేత్రాశ, జీవబుడమము ఇవే ఉంటున్నవి. చాలామంది దేవుని నుండి తొలగిపోయిన వారు ఉన్నారు. విశ్వాసంలో బలిలైన వారు ఉన్నారు. నమ్మకములో పక్కకు తప్పిపోయిన వారు చాలామంది ఉంటారు. ఈ లోకంలో లోకాన్ని ప్రేమించి, లోకాన్ని ఆశించి, లోక వెంబడి పరిగెడుతూ, లోక ఆశల చేత, లోక ఇచ్చల చేత, లోక ఇచ్చల చేత పట్టబడిన వారై, మరలు గొల్పబడిన వారై, ఏడవబడిన వారై ఈ ప్రయాణం నుండి తప్పిపోయిన వారు చాలామందే ఉంటున్నారు పిల్లరా. కానీ అందులో పిల్లరా నమ్మకంగా జీవించడానికి దేవుడు కొద్దిమందికి మాత్రమే పిల్లరా మరి అవకాశం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనం నిజమైన గృహమైన పరలోక ప్రయాణంలో ఈ లోకం గుండా ప్రయాణంలో మనం ఉంటున్నాం. మన ప్రయాణంలో మనం నమ్మకంగా జీవించాలి. నమ్మకంగా మన ప్రయాణాన్ని కొనసాగించుకోవాలి. జాగ్రత్తగా మన ప్రయాణంలో ముందుకు సాగాలి. ప్రియరా చూడండి, ఈ ప్రయాణంలో అనేకమైన ఆటంకాలు వస్తాయి, అనేకమైన ఉపద్రవాలు వస్తాయి, అనేకమైన సమస్యలు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు వస్తాయి, అనేకమైన వ్యతిరేకతలు వస్తాయి, అనేకమైన నిందలు సహించాల్సి వస్తుంది. అగ్ని వంటి శ్రమలు ఎదురు నిలబడి ఉంటున్నవి, ఎదురు నిలబడి అవహేళన చేయటానికి సిద్ధముగా ఉంటున్నవి. అయినను సరే మన గురి, మన గమ్యము, మన దృష్టి మన ప్రభువే. మన దృష్టి మన ప్రభు మీదనే ఉండాలి. మన దృష్టి మన చివరి మజిలీ అయిన ఆ పునాదులు గల పట్టణము కొరకే, పట్టణం మీదనే మన దృష్టి ఉండాలి. అంతేగాని లోకములో ఎదురవుతున్న శ్రమల వైపు, కష్టాల వైపు, నిందల వైపు, అవమానాల వైపు, అడ్డుపడుతున్న అగ్ని వంటి శ్రమల వైపు మనము దృష్టిని మరలించకూడదు. మన దృష్టి మరలించామా మన ప్రయాణంలో మన మార్గాన్ని తప్పిపోవడానికి అవకాశం ఉంటుంది. మన దృష్టి మరలించామా మన ప్రయాణంలో మనం ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సమస్యలు మనం అడ్డుకుంటేవి, ఈ ఆటంకాలు మళ్ళీ అప్పుడు ఆపుదల చేస్తేవి, ఈ యొక్క నిందలు, ఈ యొక్క సమస్యలు మన మార్గాన్ని తప్పించి ప్రమాదము కూడా ఉంటుంది. కాబట్టి పిల్లరా చూడండి, మనం ఈ లోకములో ఈ లోకం గుండా మన పరలోక మన నిజమైన గృహమైన, మన నిజమైన గృహమైన, నిజమైన నిత్యత్వమైన గృహమైన ఆ పరలోక ప్రయాణములో
మనం ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడైనా ఉంటున్నా కానీ మనం ప్రయాణిస్తున్న గ్రహించాలి. అది మాత్రమే కాకుండా ఈ జీవితంలో అంతిమ భద్రత మన కొరకు పిల్లరా మనము కోరుకొనకూడదు. అంతిమ భద్రత ఈలోక ప్రయాణములో పిల్లరా, ఈ జీవితంలో పిల్లరా అంతిమ భద్రత అంటే ఈ లోకంలో ఉన్నంత కాలం మన భద్రత మన ప్రభువే. ఈ లోకంలో చూడండి, చాలామంది వారి భద్రత కొరకు వారు అనేక రకాలుగా ప్రయాసపడుతూ ఉన్నారు. మారణాయుధాలు సంపాదించుకునే వారు ఉన్నారు, సెక్యూరిటీని పెంచుకునే వారు ఉన్నారు, భద్రతను పెంచుకునే వారు ఉన్నారు. ఏ శత్రువు తన గృహంలోనికి ప్రవేశించకుండా ఒక బలమైన కట్టడాలు గృహాలు నిర్మించుకునే వారు ఉన్నారు. కానీ వారి ప్రాణాలకు పిల్లరా చూడండి పిల్లరా మరి వారి ప్రాణాలకు గ్యారెంటీ అనేది లేదు. కాబట్టి ప్రేరా వారి ప్రయాణములో, వారి అంతిమ యాత్రలో ప్రేరా ఈ జీవితంలో అంతిమ భద్రత కోరుకుంటున్నారు. కాబట్టి ప్రేరా ఈ లోకానికే వారు పరిమితం అయిపోయారు. ఈ జీవితానికే వారు పరిమితి అయిపోయారు. కాబట్టి వారి వల్ల మనము ఆ అంతిమ భద్రతను మనము కోరుకోనకూడదు. అంత మాత్రమే కాకుండా చూడండి, ప్రస్తుత ప్రపంచాన్ని చూసి సంబరమాశ్చర్యాలకు గురి కాకూడదు. ఏదో వింతలు జరుగుతున్నవి అని సంబరమాశ్చర్యాలు చూసి వాటి వైపు మనం ఆకర్షించకూడదు. అనేకమైన కార్యాలు మన కళ్ళెదుట జరుగుతూ ఉన్నవి. అనేకమైన కార్యాలు మనం చూస్తూ ఉన్నాం, అనేకమైన కార్యాలు మనం గ్రహిస్తూ ఉన్నాం, అనేకమైన కార్యాలు మన ఎదురు జరుగుతున్నవి. వాటిని బట్టి మన సంబరమాశ్చర్యాలకు గురి కాకూడదు. ఇదేదో వింత జరుగుతుంది, ఇదేదో ఆశ్చర్యం జరుగుతుందని మన సంబరమాశ్చర్య గురి కలిగి మన దృష్టిని మనం మరలించకూడదు. కానీ చూడండి, వాటిని బట్టి వాటి వైపు చూడకుండా చూడండి ఆ శ్రేష్టమైన ఆ పట్టణం మీదనే మనం దృష్టి ఉంచాలి. ఈ 14-16 వచనాలు బట్టి చూస్తే సంబరమాశ్చర్య లోకములు అనేకములు ఉంటున్నాయండి. అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్య లోకములు జరుగుతున్నవి. కానీ వాటి వైపు మన దృష్టిని మరల్చకూడదు. కాబట్టి ప్రభు అంటాడు, ఒక మాట చదువుకుందాం చూడండి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 14 వచనం రాయమని మాటలు చదువుకుందాం చూడండి పిల్లరా. అంటారు కదా, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దానికోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి నిలువరమైన పట్టణం ఈ లోకంలో మనకు లేదు. మనం ఉంటున్నది ఈ లోకము నిలువరమైంది కాదు. ఈ లోకాన్ని మనం ఒకరోజు ఎడవాలి. ఈ లోకం నుండి మనం ఒక రోజున బయటికి మనం త్రోయబడతాం. ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో మనం యాత్రికులము, ఈ లోకంలో మనం బాటసారులము, మన యాత్రను కొనసాగించుకుంటున్నాం. కాబట్టి చూడండి పిల్లరా, ప్రభు అంటున్నాడు కదా, నిలువర పట్ట మనకి ఇక్కడ లేదు కానీ ఉండబో దానికోసము ఎదురు చూస్తున్నాము. ఏదైతే మనకు శాశ్వతమైందో, ఏదైతే మనకు నివాస యోగ్యమైందో, ఏదైతే మనకు భద్రతనిస్తుందో, ఏదైతే మనకు సమాధానం ఇస్తుందో, ఏదైతే మనకు అంతిమైనదో చూడండి ఉండబోచున్న ఆ శాశ్వతమైన ఆ శాశ్వత పట్టణము కొరకు మనం ఎదురు చూస్తున్నాం. కాబట్టి అబ్రహాము గుడారంలో నివసిస్తూ తరచుగా సంచారాలు చేస్తూ ఉండడం నమ్మకానికి, యాత్ర జీవనానికి ఉన్న సంబంధానికి ఆయన ఉదాహరణగా ఉంటున్నాడు. ఈ లోకంలో చూడండి సొంత ఇల్లు లేని వారు ఎలా ఉంటారు? అనేకమైన గృహాలు వారు మారుస్తూ ఉంటారు. అంత మాత్రం కాకుండా వారి యొక్క జీవన విధానంలో వారి అనుకూలతను బట్టి అనేకమైన గృహాలు మారుస్తూ ఉంటారు. అబ్రహాము కాలంలో కూడా ప్రభువారు ఆయన ఒక స్థానంలో స్థిరముగా ఉండలేదు. ఆ వాగ్దానం చేసిన ఆ శ్రేష్టమైన భూమిని ఆయన అబ్రహాముకు చూపించడానికి నలువైపులా ఆయనను తిప్పినప్పటికీ కూడా చూడండి గుడారం నివాసిస్తూ తరచుగా సంచారాలు చేస్తూ ఉండడము నమ్మకానికి నా యాత్ర జీవనానికి ఉన్న సంబంధానికి ఆయన ఉదాహరణగా ఉంటున్నాడు. ఆ యాత్రలో ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. నేను వెళ్ళను ప్రభు అనలేదు. ఏ ప్రాంతానికి వెళ్ళమంటే వెళ్ళవాడు. తూర్పుకి వెళ్ళమంటే తూర్పుకి వెళ్ళాడు, పరమడికి వెళ్ళాడు, పరమడికి వెళ్ళాడు, ఉత్తరంకి వెళ్ళమంటే ఉత్తరంకి వెళ్ళాడు, దక్షిణకి వెళ్ళమంటే దక్షిణానికి వెళ్ళాడు. ఎక్కడ స్థిరంగా అయినా గుడారం వేసుకోలేదు పిల్లరా. ఎక్కడ గుడారం ఏంటి అక్కడ గుడారం వేసాడు, ఎక్కడ నివాసం చేయమంటే అక్కడ నివాసం చేశాడు.
ఎక్కడ జీవించబడి అక్కడ జీవించాడు. కాబట్టి చూడండి ప్రియరా, గుడారం నివసిస్తూ తరచుగా సంచారాలు చేస్తూ ఉండడము నమ్మకానికి, యాత్ర జీవనానికి ఉదాహరణగా ప్రియరా అబ్రహాము ఉంటున్నాడు. యాత్ర జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ప్రభుకు విధేయుడై, ఎక్కడ ఉన్నా ప్రభుని గురి కలిగి, ఎక్కడ ఉన్నా ప్రభుకు లోబడి, ఏ ప్రాంతంలో గుడారేసినా ప్రభు యొక్క సూచన బట్టి, ప్రియరా ఎక్కడ నివాసం చేసినా ప్రభుకు విధేయుడై, ప్రభు మాటను అనుసరించి తన సొంత ఉద్దేశాలు ఎక్కడ ఆయన ప్రదర్శించినట్లు ప్రియరా మనం ప్రియరా అబ్రహాం జీవితంలో మనకు కనిపించవు. ప్రియరా ఆయన జీవితంలో ప్రతిదీ కూడా దేవుడు ఆయనను ప్రియరా 70 సంవత్సరాల వయసులో పిలిచాడు. ప్రియరా ఆ ఊరు నుండి బయటికి నడిపించినప్పుడు అబ్రహాము వయసు 70 సంవత్సరాలు. ఆ వయసు నుండి అప్పటి నుండి ఆయన చనిపోయేంత వరకు కూడా ప్రియరా దేవుని మాట ప్రకారమే జీవించాడు. కానీ దేవుని మాట ప్రకారమే సూచన బట్టి ముందుకు సాగాడు. కానీ దేవుని ఆజ్ఞను బట్టి ఆయన నడిచాడు. కానీ తన సొంత ఉద్దేశాలు ఎక్కడ కూడా ప్రియరా మరి అనుసరించినట్లు ఆయన జీవితంలో మనకు కనపడదు. కాబట్టి ఎందుకంటే ఆయన శ్రేష్టమైన వాడు, ఎందుకంటే విశ్వాసాలకు తండ్రిగా ఉంటున్నాడు, ఎందుకంటే దేవునికి ఇష్టడుగా, దేవునికి స్నేహితుగా మారాడంటే కేవలం దేవుని మాట మాత్రమే, దేవుని ఆజ్ఞ మాత్రమే, దేవుని సూచన మాత్రమే తన జీవితంలో జరగటానికి ప్రియరా అబ్రహాము ప్రియరా నిర్ణయం తీసుకున్నాడు. మరి మన జీవితంలో మనం ఎవరి మాట వింటున్నాం? ఈ దేశము ప్రియరా, ఈ పట్టణము లేక ఈ లోకము మనకు ప్రియరా స్థిరమైంది కాదు. ఈ లోకములో మనం యాత్ర చేస్తున్నాం. ఆయన కూడా యాత్ర చేస్తూ, గుడారాలు జీవిస్తూ, యాత్ర చేస్తూ, ఆ యాత్ర జీవితంలో నమ్మకముగా ఉంటూ ప్రభుని సేవిస్తూ ప్రభుని కనపరిచాడు. ప్రియరా ప్రభుకు స్తోత్రం చేశాడు, ప్రభును స్తుతించాడు, ప్రభును మయపరిచాడు. కాబట్టి చూడండి, నమ్మకానికి, యాత్ర జీవనానికి ఆయన ప్రియరా చూడండి ప్రియరా మధ్య ఉన్న సంబంధానికి, ప్రియరా ఈ నమ్మకానికి, యాత్ర జీవితానికి మధ్య ఉన్న సంబంధానికి, దేవునికి ఆయనకు మధ్య ఉన్న సంబంధానికి ఉదాహరణగా ఆయన ఉంటున్నారు. అంత మాత్రమే కాకుండా అబ్రహాము దృష్టి శాశ్వత లోకంపై ఉంది. కాబట్టి ఈ లోకములో అతడు స్థిరపడదలుచుకోలేదు. ఆయన స్థిరమైన నివాసం ఆయన ఏర్పాటు చేసుకోలేదు. ఎందుకంటే ప్రియరా అబ్రహాము దృష్టి ఎక్కడ ఉందంట? ఆ పునాదులు గల ఆ పరిశుద్ధ పట్టణం మీద ఆయన దృష్టి ఉంది. కాబట్టి ఆ పరిశుద్ధ పట్టణం వైపు ఆయన చూచాడు. కానీ నేను గుడారంలో ఉంటున్నానా, బిల్డింగ్లో ఉంటున్నానా, లేకపోతే నా ఇల్లు ఎలా ఉంది? ఈరోజు చూడండి ప్రియరా లోకములో ధనవంతులైన వారు వారి యొక్క స్థితిని బట్టి, వారి యొక్క స్థాయిని బట్టి, వారికి ఉన్న ఆర్థిక మూలాలు బట్టి ప్రియరా చూడండి అనేక రకరకాలమైన ప్రియరా మరి వస్తువులు లేక విలువైన గృహాలు వారి కొరకు నిర్మించుకుంటున్నారు. ఈ లోకంలో గొప్ప ధనవంతులుగా పిలబడుతున్నారే వాళ్ళు ఎవరైనప్పటికీ ప్రియరా అబ్రహాము కింద ఉన్నవారు. అబ్రహాము కంటే ధనవంతులు భూమి మీద ఎవరు కూడా లేడండి. ఎందుకంటే ఆయనకి పెట్టబడిన పేరు పిల్లడు చూడండి, రాకుమారుడు. ప్రియరా రాకుమారుడు ఆయన గురించి చెప్పబడిన మాటలు చెప్పలేరా, రాజుల మధ్య చక్రవర్తిగా జీవించిన వ్యక్తి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రియరా దేవునికి విధుడై, దేవుని సహకారము సాన్నిధ్యము కలిగి జీవించిన వ్యక్తి. ఈ రోజుల్లో ధనవంతులుగా ఉంటున్నారు చూడండి, వారి జీవితాల్లో విశ్వాసం అనేది కానీ, దేవుడు అనేది కానీ, భయం అనేది కానీ, భక్తి అనేది కానీ, ప్రియరా విధేయత అనేది కానీ ఎంత మాత్రము కూడా వారి జీవితాల్లో మనము ప్రియరా చూడలేము. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం, దేవుని పిల్లగా ఉంటుంది మనం చూడండి ప్రియరా మన దృష్టి మన దృష్టి ఎక్కడ ఉంటే ఈ లోకం మీద కాదు ప్రియరా. కాబట్టి ఈ లోకములో ఈ లోకము మన దృష్టి పరలోకం మీద. కాబట్టి ఈ లోకంలో మనము స్థిరమైన నివాసం కట్టుకున్నప్పటికీ వాటి మీద మన దృష్టి ఉండకూడదు. ఏదో ప్రభు కృపను బట్టి, ప్రభు యొక్క ఏర్పాటును బట్టి, ప్రభు యొక్క సహకారాన్ని బట్టి ప్రియరా ప్రభు యొక్క సహకారాన్ని బట్టి, ప్రభు యొక్క ప్రియరా ఆ స్థాయిని బట్టి మనము ప్రభు సన్నిధిలో ప్రియరా ప్రభు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి ఏదో ఒక గృహం, సొంత ఇల్లు అనేది మనం సంపాదించుకుంటున్నాం.
కానీ దాని మీద మన దృష్టి ఉండకూడదు. మన దృష్టి శాశ్వతమైన ఆ పట్టణము కొరకై మన దృష్టి, ఆ పట్టణం మీద మన దృష్టి ఉండాలి. అది మాత్రమే కాకుండా ఇప్పుడు పిల్లరా, ఇప్పుడు విశ్వాసులకు కూడా ఇదే దృష్టి అయి ఉండాలి, ఇదే ముఖ్యమై ఉండాలి. ఈరోజు ప్రభునందు విశ్వాసం కలిగిన వారు, ఈరోజు ప్రభుని కలిగి జీవించేవారు, ఈరోజు ప్రభునందు నమ్మకం ఉంచేవారు, ఈరోజు ప్రభుకు సాక్షిగా జీవించాలని తీర్మానం చేసుకునేవారు, వారి దృష్టి పిల్లరా అబ్రహాము ఎటువంటి పిల్లరా మరి వైఖరి కలిగి ఉన్నాడు, ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులుగా పిలబడుతున్న, విశ్వాసులుగా పిలబడుతున్న, నమ్మకమైన వారుగా ఏర్పరిచే గుంపులో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా పిల్లరా చూడండి ఇదే దృష్టి వారు కలిగి ఉండాలి. అంత మాత్రమే కాకుండా వారి పిల్లరా శాశ్వత ఆస్తి, వారి పౌరసత్వము పరలోకములో ఉంటున్నవి. మన శాశ్వతమైన ఆస్తి ఈరోజు కొన్ని కోట్ల, వందల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు. ధనవంతుడిగా పిలువబడుతున్నారు చాలామంది ఉన్నారు. కానీ అవన్నీ కూడా ఒక దినాన వారు విడిచి ఒట్టి చేతులతో వెళ్ళాలి. ప్రేరా దిగంబరినే వస్తున్నాము, మరలా తిరిగి దిగంబరిగానే మనం ఈ లోకాన్ని విడవాలి. కాబట్టి పిల్లరా చూడండి, పిల్లరా మన పౌరసత్వం ఈ లోకం లేదు. ఈ లోకంలో కొన్ని ఉన్నాయి, ఆధార్ కార్డు అని, రేషన్ కార్డు అని, ఓటర్ ఐడి అని, పాన్ కార్డు అని కొన్ని గుర్తింపులు ఉన్నాయి. మరి మన పరలోకపు గుర్తింపు దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా, పిల్లరా పరలోక పౌరులుగా మన విశ్వాసాన్ని బట్టి, మన నిరీక్షణ జీవితాన్ని బట్టి మన ప్రభు దగ్గర గుర్తింపు ఏం సంపాదించుకున్నాం? మన గుర్తింపు ఏంటి? పిల్లరా మన గుర్తింపు మన విశ్వాసమే, మన గుర్తింపు మన నమ్మకమే, మన గుర్తింపు మన నిరీక్షణ జీవితమే, మన గుర్తింపు మన సమర్పణే, మన గుర్తింపు మన విధేయతతో కూడుకున్న విశ్వాసహితమైన పిల్లరా జీవన విధానమే. కాబట్టి పిల్లరా చూడండి, పిల్లరా వారి శాశ్వత ఆస్తి, మన శాశ్వత ఆస్తి. పిల్లరా అంత మాత్రం కాకుండా మనం పౌరసత్వము పరలోకములో ప్రభువారు మన కొరకు దాచి ఉంచాడు. ఒక మాట చదువుకుందాం చూడండి. పేతురుపత్రిక 2వ అధ్యాయము, పేతురుపత్రిక అపోస్తలుడైన పేతురు గారు రాసినటువంటి పిల్లరా మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం చూడండి. పిల్లరా రాయబడిన మాటలు ఆయన అంటున్నాడు, సంఘ పెద్ద అయిన సంఘానికి, ఆదిమ సంఘానికి మూల స్తంభంగా ఉంటున్న పిల్లరా మరి పిల్లరా ప్రభుకు ప్రియమైన శిష్యులు చెప్తున్న మాటలు అంటాడు కదా, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశులను విసర్జించి. ఈ లోకములో పిల్లరా మనం ఎలాంటి వారమంటే యాత్రికులము, పిల్లరా బాటసారులము, పరదేశులము, యాత్రికులము. ఈ లోకములో మనకు శాశ్వతమైనది కాదు, ఈ లోకములో మనకు నివాస యోగ్యమైనది కాదు. కాబట్టి చూడ పిల్లరా యాత్రికులై ఉన్నాము కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను, పిల్లరా శరీరాశలను విసర్జించి. అబ్రాహాము దేవునికి స్నేహితుడికి ఎందుకు పిలవబడ్డాడంటే, ఇక రాయబడిన మాటలు చూడండి పిల్లరా, శరీర ఆశలను రాయబడినాయి. అవి ఆయన జీవితములో మచ్చుకైనను కనిపించవు. మన జీవితంలో చూస్తే పిల్లరా అనేకములు ఉంటాయి మన జీవితాలలో. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా, రేపేంటి, మరణాంటి ఏంటి, ఎల్లుండి ఏంటి, మరి ఉదయం అయిపోయింది, మధ్యాహ్నం ఏంటి, మధ్యాహ్నం అయిపోయింది, సాయంకాలం ఏంటి, ఈ దినం గడిచిపోయింది, రేపటి దినం ఏంటి, అన్ని అనుమానాలే. శరీరాశలు పిల్లరా ఎవరు శరీరాశలు కలిగి ఉంటారో పిల్లరా ఎవరు శరీరాశలు కలిగి ఉంటారో వారు ఆత్మ సంబంధమైన యాత్రలో ఎంత మాత్రం కూడా ముందుకు సాగలేరు. ఆత్మ సంబంధమైన జీవితములో, ఆత్మ సంబంధమైన పిల్లరా ప్రయాణములో వారు ఎంత మాత్రం కూడా వారి ప్రయాణాన్ని వారు కొనసాగించుకోలేరు. ఎందుకంటే ఈ శరీర ఆశలు మనల్ని మన ప్రయాణాన్ని అడ్డుకొని మన విశ్వాసాన్ని పాడు చేసి మన భక్తిని అణచివేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మన పిల్లరా దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము చూడండి పిల్లరా శరీర ఆశలు అంత మాత్రం కూడా మన జీవితంలో మనకు కలిగి ఉండకూడదు.
కాబట్టి పిల్లలు యాత్రికులము పరదేశం కాబట్టి దేవుని సొంత ప్రజలుగా మనకు కలిగి ఉన్న ఈ క్రొత్త హోదా మనల్ని లోకము నుండి వేరుపరుస్తుంది. ఈ క్రొత్త హోదా పిల్లల హోదా అంటే ఆధిక్యత. ఏ ఆధిక్యత అంట? మనం ఈ లోకంలో పరదేశీయులము యాత్రికులమై ఉన్నాం కాబట్టి ఈ హోదా మరొక మాట అంటాడు. చూడండి పిల్లల, మరొక మాట అంటాడు ఆయన, ఏంటంటే ఆత్మకు విరోధముగా పోరాడు అనగా మన ఆత్మ కాదు, శరీరాత్మ కాదు, దేవుని ఆత్మ చేత ఈ లోకం నుండి ప్రత్యేకించబడినాం కాబట్టి దేవుని ఆత్మ చేత ఆయన నియమములోనికి ఆత్మ నియమము గుండా మనం ముందుకు సాగుతూ ఉన్నాము. కాబట్టి ఈ ఆత్మ నియమములో జీవిస్తున్న మనము, ఈ ఆత్మ నియమాన్ని కలిగి నడుస్తున్న మనము, ఈ ఆత్మ నియమాన్ని కలిగి మన యాత్రలు కొనసాగుతున్న మనకు చూడండి, శరీర ఆశలు అనేటివి అనేకములు అడ్డుపడుతూ ఉంటువి. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా, మనమేమి సంపాదించుకున్నామా, ఏమి కూడబెట్టుకున్నామా, మనం ఏమి కలిగి ఉన్నాం ఈ దినమున. ఇన్ని రోజులు నేను కష్టపడ్డాను, ఇన్ని రోజులు నేను శ్రమపడ్డాను, ఇన్ని రోజులు నేను ప్రయాసపడ్డాను, నాకు కలిగిన ప్రతిఫలం ఏంటి? పిల్లరా, ఈ శరీర ఆశలు అనేటివి చూడండి, ప్రభువారు పిల్లరా విత్తువాని ఉపమానంలో ఒక సందర్భం చెప్తాడు. కొన్ని విత్తనములు ముళ్ళ తుప్పలో పడినవండి. ఈ ముళ్ళ తుప్పలో పడిన విత్తనములు పిల్లలు ఏం చేస్తాయండి? పిల్లరా అవి మొలుస్తవి, ఎదుగుతవి. కానీ ఆ ముళ్ళ తుప్పలు బలమైనందున, ఆ ముళ్ళ తుప్పలు బలము కలిగినందున ఈ ముళ్ళ తుప్పలు కింద పడిన ఆ మొక్కలను ముళ్ళ తుప్పలు అణిచివేస్తవి. అవి అంటాడు ఐవికమైన విచారములు. అవే శరీర సంబంధమైన పిల్లరా, శరీర సంబంధమైన పిల్లరా మరి ఆశలు, శరీర ఆశలు. ఏదో సమస్య వస్తుంది, ఏదో కొదువు వస్తుంది, ఏదో అక్కర వస్తుంది, ఏదో వ్యాధి వస్తుంది, ఏదో ఆటంకం వస్తుంది. అయ్యో ఇది వచ్చింది కదా, ఇది నాకు లేదు కదా, ఇప్పుడు ఏమైపోతున్నావు పిల్లరా. కాబట్టి వీటిని మనము పిల్లరా ఈ కొత్త హోదా మనల్ని లోకము నుండి వేరుపరుస్తుంది. కొత్త ఏంటంటే ఆత్మ నియమములోనికి మనం నడిపించాం కాబట్టి ఈ ఆత్మ మనకి ఒక కొత్త గుర్తింపు, ఒక ప్రత్యేకమైన స్థాయి, ఒక ప్రత్యేకమైన పిల్లరా హోదా ఈ ఆత్మ మనకు, దేవుని ఆత్మ మనకు కలిగిస్తుంది కాబట్టి పిల్లరా ఈ హోదా మనల్ని లోకము నుండి వేరుపరిచి ఈ లోకములు యాత్రులుగాను పిల్లరా యాత్రులుగా మనల్ని నిలబెడుతుంది. ఈ లోకము నాది కాదు, దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి పిల్లరా దేవుని బిడ్డలుగా మనం పిలబడుతున్నాం కాబట్టి, దేవుని ప్రజలుగా ప్రత్యేకించబడినాం కాబట్టి ఈ ఆత్మ ఈ లోకములో మనల్ని ప్రత్యేకపరిచి, ఈ లోకములను ప్రత్యేకపరిచి ప్రత్యేకమైన మార్గములో ప్రత్యేక పరిస్థితుల్లో మనం నిలబెట్టి ముందుకు నడిపిస్తూ ఉంది. కాబట్టి పిల్లరా చూడండి, అది మాత్రం కాకుండా మనము ఇప్పుడు మనకు చెందిన పిల్లల దేశంలో జీవిస్తున్నాము. మన నిజమైన పౌరసత్వము క్రీస్తుతో పాటు పరలోకములో ఉంది. ఇప్పుడు పిల్లలు చూడండి, మనం ఇప్పుడు మనకు చెందిన అనగా శరీర సంబంధమైన వారు ఉన్నాం కాబట్టి పిల్లల ప్రభువారు ఈ లోకంలో యాత్ర చేయడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి పిల్లల ఈ లోకంలో మనం మన యాత్రను కొనసాగించుకోవాలి. కాబట్టి ఈ లోకంలో జీవించడానికి కొంత అవకాశం ప్రభువారు మనకి ఇచ్చారు. కాబట్టి పిల్లరా చూడండి, పిల్లరా మరి మనం ఈ లోకములో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు పిల్లరా ఇది మనం జీవిస్తున్నాం. కానీ రాయబడిన మాట్లాడంటే మన నిజమైన పౌరసత్వము. ఈ లోకంలో నీకు ఎన్ని గుర్తింపులు ఉన్నా, రేషన్ కార్డు ఉండొచ్చు, ఆధార్ కార్డు ఉండొచ్చు, ఓటర్ ఐడి ఉండొచ్చు, పాన్ కార్డు ఉంది, ఎన్ని గుర్తింపులు ఉన్నా పరలోకపు గుర్తింపు ఒకటే. ఆ ఓదేదంటే అది ఆత్మ నియమము. దేవుని ఆత్మ నిన్ను ముద్రిస్తుంది, ప్రత్యేకపరుస్తుంది, ఆయన కొరకు నిన్ను సిద్ధపరుస్తూ ఉంది, మనల్ని సిద్ధపరిచి ప్రత్యేకపరుస్తుంది. కాబట్టి ఆ ప్రత్యేకతలో మన నిజమైన పౌరసత్వము క్రీస్తుతో పాటు పరలోకంలో ఉంది. అంత మాత్రమే కాకుండా ఈ భూమి మీద మనము పరదేశులుగా మనం ఉంటున్నాము.
ఎందుకు పరదేశులుగా ఉంటున్నామంటే ప్రభువారు పరలోకములో మన కొరకు మన కొరకు ఉన్నాడు కాబట్టి మనకంటే ముందుగా ఆయన వెళ్ళి మన కొరకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆయన ఆత్మను మన మీదకి పంపించి ఆయన ఆత్మ చేత మనల్ని ముద్రించి మనకు ఒక ప్రత్యేకమైన హోదానిచ్చి ఒక ప్రత్యేకమైన స్థలంలో మనం నిలబెట్టి ఒక ప్రత్యేకమైన మార్గంలో మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్న కొద్దిగాళ్ళు ఈ లోకంలో మనం యాత్ర చేయడానికి ప్రభువారు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇదే మనకు శాశ్వతమైనవన్నీ ఎంత మాత్రం కూడా మనము అనుకోవటానికి వీల్లేదు, అనుకోనకూడదు కూడా. కాబట్టి చూడబిడ్డరా, మన నిజమైన పౌరసత్వము ప్రభుతో కూడా పరలోకములో మనకు ఉంటుంది. కాబట్టి పిల్లరా, ఈ భూమి మీద మనము పరదేశులుగా మనం ఉంటున్నాం. కాబట్టి పిల్లరా చూడండి, కాబట్టి మన ప్రాణాత్మలు పాడు చేయదలిచే పిల్లరా చేయాలని ప్రయత్నించే ఈ లోక సుఖభోగాల నుండి మనల్ని తక్షణమే వైదొలగాలి. అందుకే ఆయన శరీర ఆశలని చెప్పాడు. శరీరాశలని ఆయన ఎందుకన్నాడంటే పిల్లరా, మన ప్రాణాత్మలను పాడు చేయటానికి, నరకములో పడేయటానికి, నిత్య నరకాగ్నికి ఆ నరకములో త్రోసివేయటానికి పిల్లరా చూడండి పాడు చేయాలని ప్రయత్నించే ఈలోక సుఖభోగాలు పిల్లరా, ఈలోక సుఖభోగాలు అనేకము మన భక్తిని పాడు చేయటానికి, మన విశ్వాసాన్ని పాడు చేయటానికి, మన విధేయతను పాడు చేయటానికి, మన పరిశుద్ధతను పాడు చేయటానికి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యేషేబు జీవితంలో యేషేబు నమ్మకత్వాన్ని బట్టి, యేషేబు యథార్థతను బట్టి ఇప్పుడరా పోతిఫరు గృహాన్ని దేవుడు, ఒక అన్యుడి గృహాన్ని దేవుడు దర్శించి ఆశీర్వదించాడు. ఆ స్థితిని చూచి, ఆ పరిస్థితులు చూసి ఆ పోతిఫరు ఏం చేశాడట, తనకున్న యావదాస్తిని ఇప్పుడురా యేషేబు పరం చేసేసాడు. ఇప్పుడురా అయితే వచ్చిన సమస్య ఇప్పుడురా ఒక భయంకరమైన సమస్య గుండా ఇప్పుడురా ఆయన వెళ్ళాల్సిన పరిస్థితి ఎదురైంది. ఒక భయంకరమైన సమస్య యేషేబు ఎదుట నిలబడింది. అయినను చూడబిడ్డరా, దేవుని చిత్తమైతే మరొకసారి వాక్యాన్ని ధ్యానించుకుందాం. అయినను సరే పిల్లరా, యేషేబు పిల్లరా శ్రమపడి చెరసాలలో శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డాడు. కానీ పిల్లరా తుచ్చమైన పిల్లరా ఈలోక సుఖభోగాలు అనుభవించటానికి పిల్లరా తన భక్తిని, తన విశ్వాసాన్ని, దేవుడితో తనకున్న సాన్నిధ్యాన్ని, సంబంధాన్ని, ఆ పరిశుద్ధ జీవితాన్ని, ఆ ప్రత్యేకమైన ప్రేర అనుబంధాన్ని పాడు చేసుకోవటానికి యేషేబు ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు. ప్రేరా ఈ విషయాలు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఎందుకు రాయించాడంటే ప్రేరా అవి సాదృశ్యాలుగా మన ముందు ప్రభువారు రాయించాడు. వాటిని బట్టి మనల్ని మనము బలపరుచుకోవటానికి, మనల్ని మనం ప్రోత్సాహపరచుకోవటానికి, మనల్ని మనం సరిచేసుకోవటానికి, మనల్ని మనం పురుగొల్పుకోవటానికి ప్రేరా వారి వలె మనము కూడా ప్రభు సన్నిధిలో నమ్మకముగా జీవించడానికి, యథార్థవంతులుగా నిలబడటానికి, మన పరిశుద్ధ జీవితములో ప్రత్యేకించబడిన ఆ జీవితములో ఆ హోదాలో మనము కూడా ధైర్యముగా ప్రభు కొరకు నిలబడటానికి ప్రభువారు మన ముందు సాదృశ్యాలుగా ఆ విషయాలు మన ముందు ఉంచాడు. కాబట్టి లేదా ఈ సుఖభోగాల వైపు చూడండి, మనం ఎంత మాత్రము కూడా చూడకూడదు. తక్షణం వెంటనే ఒకవేళ ఇవి నాకు తగవు, నా భక్తి జీవితానికి, నా విశ్వాస జీవితానికి నాకు ప్రభువే కావాలి, ఇవి నేను ఎంత మాత్రం వెంబడించుకుని తక్షణమే వెంటనే వాటి నుండి తొలగిపోవాలి. యేషేబు వెంటనే తన పై వస్త్రం విడిచి పారిపోయా. ఇది నాకు అవసరం లేదు, శ్రమ అయినా పర్వాలేదు, చెరసాలైనా పర్వాలేదు, జీవిస్తాను, నా ప్రభు నాకు కావాలి, చెరసాల శ్రమలైనను నేను భరిస్తాను, కానీ ఈ పాపపు జీవితము నాకు అవసరం లేదు. కాబట్టి లేదా వెంటనే మనము వైదొలిగే వారిగా మనం ఉండాలి. ఇప్పుడు విశ్వాసులు కూడా ప్రేరా ఇదే దృష్టి కలిగి ఉండాలి. విశ్వాసంగా పిలబడుతున్నాం కాబట్టి పిల్లరా ఇదే దృష్టి మనకు ఉండాలి. అంత మాత్రమే కాకుండా శాశ్వతమైన ఆస్తి వారి పౌరసత్వం పరలోకంలో ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము
20 వచనములో పునరా క్షమించాలి 20 వచనములో పౌలు గారు అంటారు, మన పౌరస్థితి పరలోకమందు ప్రభువారు మన కొరకు సిద్ధపరిచారు. ఈ లోక సంబంధం కాదు మనం. కాబట్టి పౌరస్థితి అనగా గ్రీకు భాషలో పిల్లరా పాలిట్యూమా పాలిట్యూమా అని రాయబడింది. ఆ పాలిట్యూమా తర్జుమా చేస్తే దానికి పిల్లరా అర్థమిస్తుంది. అనగా మన స్వదేశము పరలోకము. అక్కడి నుండి వచ్చాం కాబట్టి తిరిగి మనం అక్కడికి వెళ్ళాలి. కాబట్టి ఈ లోకములో పునరా ఉన్నంత కాలము ప్రభుని సేవిస్తూ, ప్రభుని కనపరుస్తూ, ప్రభుని మయపరుస్తూ అబ్రహాము వలె మన పితరులైన వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పునరా ఏ విధంగా జీవించారో, యేషేపు ఏ విధంగా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడో ఆ విధంగా మనము కూడా మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ప్రభుని కలిగి జీవించినట్లయితే మన కొరకు సిద్ధపరిచిన పునరా ఆ యొక్క పరలోక పట్టణమును పునరా ప్రవేశించడానికి ప్రభువారు చక్కటి అవకాశాన్ని పిల్లరా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి చూడ పిల్లరా క్రైస్తవ లోకములో పిల్లరా ఈ లోకము పిల్లరా క్రైస్తవ లోకము చెందినది కాదు. పిల్లరా చూడండి, పౌరులు లేక ఈ లోకానికి చెందిన పౌరులు ఎంత మాత్రం కూడా కాదు క్రైస్తవులు. క్రీస్తు నామము ధరించుకున్నవారు, క్రీస్తులో పిల్లరా ఒక నిబంధన చేసుకున్నవారు, క్రీస్తు కాడి కిందికి వచ్చిన వారు, క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు, క్రీస్తు ఆత్మ చేత ముద్రించిన వారు ఈ లోకములో పిల్లరా చూడండి ఈ లోక పౌరులు ఎంత మాత్రమే కాదు. వారెవరంటే పరలోకపు పౌరులు. మనం చెప్పే ప్రతి మాట ఏంటంటే, ప్రతి వ్యక్తి చెప్పే మాట ఏంటంటే, నేను క్రైస్తవుని, నా దేశము పరలోకము. పరలోకానికి వెళ్ళాలంటే కొన్ని నిబంధనలు ఉన్నవి. లేదా ఆ నిబంధనను మనము అనుసరించాలి, ఆ నియమాలు మనం కలిగి జీవించాలి, మన భక్తిని మనం కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని మనం కొనసాగించుకోవాలి. అప్పుడే పిల్లరా చూడండి మనం ఒప్పుకున్న ఆ ఒప్పుకోలుకు పిల్లరా చూడండి పిల్లరా మనం న్యాయం చేసిన వారం అవుతాం. కాబట్టి పిల్లరా చూడండి, అది మాత్రం కాకుండా ఈ భూమిపై విశ్వాసులు పిల్లరా యాత్రికులు పరదేశులుగా ఉంటున్నారు. అంత మాత్రమే కాకుండా మన జీవితం పిల్లరా మన జీవితం, గమనము, నడత, విలువలు సంబంధించిన పరలోకపు పిల్లరా మన జన్మభూమి. పరలోకమే మన జన్మభూమి. కాబట్టి పిల్లరా ఈ భూమిపై పిల్లరా చూడండి మన గమనం, మన నడత, మన విలువలకు సంబంధించిన పిల్లరా విషయం ఏంటంటే పిల్లరా మన జన్మభూమి పరలోకము. కాబట్టి ఆ దేశానికి మనం వెళ్ళాలి. ఆ దేశానికి వెళ్ళాలని ప్రభువారు, అక్కడికి మనల్ని చేర్చాలని ప్రభువారు మన కొరకు పిల్లరా వేచి ఉంటున్నాడు. మన కొరకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా చూడండి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం, దేవుని ప్రజలుగా ఉంటున్న మనం ఎన్నడూ కూడా బలహీనము కాక పిల్లరా అజాగ్రత్తగా ఉండక, నిర్లక్ష్యంగా ఉండక, భయముతో భక్తితో మన ప్రభును మనం సేవించేవారిగా ఉండాలి. అంత మాత్రం కాకుండా మన పైనుండి జన్మించిన వారము, పైనుండి వచ్చిన వారం మనం. యోహాను పత్రిక పిల్లరా చూడండి యోహాను సువార్త 3:3 ప్రకారం దేవుడు ప్రభువారంట నికోదేముతో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించి తప్ప వాడు నా రాజ్యానికి వారసుడు. కాబట్టి పిల్లరా చూడండి మనము పిల్లరా ప్రభు కొరకు పిల్లరా జన్మించిన వారము. అంత మాత్రమే కాకుండా పిల్లరా మన పేరులు పరలోకములో నమోదు చేయబడి ఉన్నవి. మన పేరులు ప్రభువారు తన బిడ్డల కొరకు సిద్ధపరిచిన ఆ ప్రత్యేకమైన జీవ గ్రంథములో మన పేర్లు నమోదు చేయబడి ఉన్నవి. అంత మాత్రమే కాకుండా చూడండి పిల్లరా మన జీవితాలు పరలోక ప్రయాణాలపై ఆధారపడి నడుస్తూ ఉన్నవి. మన జీవితము పరలోకపు ప్రయాణాలపై ఆధారపడి ఉన్నవి. మనం ఎంత చక్కగా నడిస్తే అంత పిల్లరా చక్కగా పరలోకానికి మనం వెళ్ళగలం. మనల్ని చులకనగా చిక్కులు పెడుతున్నా పిల్లరా చూడండి, చులకనగా చిక్కులు పెడుతున్నా ఈ శరీర ఆశల వైపు మనం చూడక మనం వెళ్తూ ఉన్నప్పుడు, చక్కగా మన ప్రయాణంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు పిల్లరా మన ఇరువైపులా అనేకమైన స్వరాలు మనం వింటాం. పిల్లరా అనేకమైన పిల్లరా భ్రమలు పిల్లరా లేక పిల్లరా చూడండి అనేక రకమైన వింత కార్యాలు వింతలు మనకు ఎదురవుతుంది. అనేక వ్యక్తులు మనతో మాట్లాడుతూ ఉంటారు.
అనేకమైన దృశ్యాలు మనం చూస్తూ ఉంటాం. అయినను సరే అవన్నీ ఎలాంటివంటే శరీర ఆశలు. ఈ శరీర ఆశలు మనల్ని లోపరుచుకోవటానికి, మనల్ని ఆకర్షించడానికి, పిల్లల మనల్ని భ్రమపరచడానికి ప్రయత్నము చేస్తూ ఉంటవి. కాబట్టి చూడ పిల్లరా, ఎంత మాత్రము కూడా పిల్లరా మన దృష్టి మనము మరల్చకూడదు. కాబట్టి ప్రతి విశ్వాసి తన నమ్మకం ద్వారా వారు దీన్ని మనం గ్రహిస్తాం. ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్కరూ, ప్రభు యొక్క కృపను పొందుకుంటున్న ప్రతి ఒక్కరూ, ప్రభు చేత ప్రత్యేకించబడిన ప్రతి ఒక్కరూ చూడండి పిల్లరా, ప్రతి ఒక్కరూ పిల్లరా వారి నమ్మకము ద్వారా విషయాన్ని వారు గ్రహిస్తారు. అంత మాత్రమే కాకుండా ఈ లోకం మనకు నివాసం కాదు, నివాస యోగ్యమైంది కాదు. అంత మాత్రం కాబట్టి మన నివాస యోగ్యమైంది మన జన్మభూమి పిల్లరా ఆ పరలోకపు పునాదులు కలిగిన పిల్లరా. చూడండి పిల్లరా, పునాదులు గల ఆ పట్టణము శ్రేష్టమైంది, ఉన్నతమైంది, మన కొరకు సిద్ధపరచబడిన నూతన యెరూషలేము. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం పిల్లరా. పరలోకములు దేవుని నగరానికి వారు చేస్తున్న ప్రయాణ కాలం పిల్లరా. చూడండి పిల్లరా, ఇక మన మధ్యలో మాత్రమే కాబట్టి మనము పరలోకము దేవుని నగరానికి చేస్తున్న ప్రయాణ కాలములో పిల్లరా, ఇది ఒక మజిలీ మాత్రమే. ఈ మజిలీ దాటిన తర్వాత మనకు శాశ్వతమైన సమాధానము, శాశ్వతమైన ఆదరణ, శాశ్వతమైన సంతోషము, ఒక ప్రత్యేకమైన పిల్లరా స్థలములో ప్రభువారు మనల్ని నిలబెడతారు. కాబట్టి చూడండి పిల్లరా, ఎంత మాత్రం కూడా చూడండి ఈ మజిలీలో మనం ఎంత మాత్రం వెనకబడిన వారిగా మాత్రం ఉండకూడదు. మన ప్రయాణంలో ఎంత మాత్రం మనము పిల్లరా చూడండి వెనుక వైపు చూచిన వారిగా ఉండకూడదు. మన మజిలీని, మన ప్రయాణాన్ని ఎంత మాత్రం ఆగిపోయిన వారిగా మనం ఉండకూడదు. ముందుకు సాగే వారిగానే ఉండాలి. అబ్రహాము తన జీవితంలో ఆ పట్టణం కొరకై ఎదురు చూచాడు. ఆ పట్టణం కొరకు తను సిద్ధపరచుకున్నాడు, తనతో ఉన్నవాడిని సిద్ధపరిచాడు. ముందుకు సాగాడు కాబట్టి పిల్లరా ఆ ప్రయాణములో పిల్లరా సఫలుడయ్యాడు ఆయన. కాబట్టి పిల్లరా చూడండి, ఒక మాట చదువుకుందాం. ఎబ్రీ పత్రిక పిల్లరా 12వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట రాయబడింది. చదువుకుందాం. చూడట్లేరా, ఇక్కడ అంటాడు కదా, చూడట్లేరా. కాబట్టి సడలిన చేతులను పిల్లరా, వడలిన చేతులను పిల్లరా సడలిన కాళ్ళను బలపరచుదని చెప్తున్నాడు. మన చేతులు బలం సన్నిగిలుతూ ఉండొచ్చు, మన కాళ్ళలో కూడా సత్వ సన్నిగిలుతూ ఉండొచ్చు. అయినను సరే మన ప్రయాణంలో అయ్యో నీకు నడవలేను, ఇక నేను ముందు సాగలేను, అయ్యో నా శరీరానికి బలితో వచ్చేసింది, ఇంక నేను నడవలేనేమో, ఇక ముందు సాగలేనేమో అనే అపనమ్మకాన్ని పిల్లరా మనలోనికి రానివ్వకూడదు. లేకపోతే ఆ యొక్క అనుమానాన్ని మనలోనికి రానివ్వకూడదు. ఒకవేళ అనుమానము మనలో బీజము నాటిందా, అది మహావృక్షమై మనల్ని, మన విశ్వాసాన్ని, మన భక్తిని, మన నిరీక్షణను, మన నమ్మకాన్ని పాడు చేస్తుంది. కాబట్టి ప్రభుని బట్టి, ప్రభు యొక్క వాగ్దానాన్ని బట్టి ఆయన యొక్క ప్రత్యేకించబడిన ఆ హోదాను బట్టి మనల్ని మనము బలపరుచుకోవాలి. ప్రభుని బట్టి మనం బలపరుచుకోవాలి, మనల్ని బట్టి కాదు. ప్రభుని బట్టి మనల్ని మనము బలపరుచుకోవాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును మనం వెళ్ళాలి. అది మనకు నిత్యమైన నివాసము. ఆ నిత్యమైన నివాసము కొరకే అబ్రాహాము ఈ లోకములో పిల్లరా చూడండి పిల్లరా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పిల్లరా పునాదులు గల ఆ పట్టణము కొరకు తన యాత్ర జీవితంలో కనిపెట్టి నమ్మకముగా పిల్లరా ఆ పట్టణము కొరకు జీవించాడు ఆయన. ఈరోజు ఆ పట్టణంలో ఆయన ఉంటున్నాడు ప్రభు సముఖములో పిల్లరా. కాబట్టి ఈరోజు విశ్వాసుల తండ్రిగా ఉన్న అబ్రాహాము పిల్లరా ఆ మధ్యలో ఆయన చేరుకుంటే ఆయన బిడ్డలుగా ఉంటున్న మనము, ఆయన వెంబడిస్తున్న మన వరుస క్రమములో మన యాత్రలు మనం ముందు సాగుతున్న మనము కూడా మన మధ్యలోకి చేరాలి. అది ప్రభు యొక్క ఏర్పాటు, ప్రభు యొక్క ప్రణాళిక. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి, ఎన్నడూ కూడా పిల్లరా మన ప్రయాణములో మనం వెనకడుగు వేయకూడదు. మన ప్రయాణములో మనం అజాగ్రత్తగా ఉండకూడదు. ఈ చులకనగా చిక్కులు పెట్టి ఈ శరీరాశలు అనేక రకాలుగా మనం భ్రమపరుస్తుంది.
అనేక రకాలుగా మనల్ని అడ్డుపడుతుంది, అనేక రకాలుగా మనల్ని ఆటంక కలిగించాలని ప్రయత్నం చేస్తుంది. అయినను ప్రియరా మన ప్రభు వైపు చూడాలి, ప్రభు మీదనే ఆధారపడాలి, ప్రభు సహాయమని మనం కోరుకోవాలి, ప్రభుని మనం వెంబడించాలి. ఎందుకంటే మనం ఈ లోకములో యాత్రికులము, బాటసారులము కదా. అంత మాత్రం కాకుండా యాత్రికులము, పరదేశులము. ఇది మన జన్మభూమి కాదు, ఇది మనకు నివాస యోగ్యమైనది కాదు. అంత మాత్రం కాకుండా ఈ లోకములో శాశ్వతంగా నివసించగలనని చెప్పగలిగిన వ్యక్తి ఎవరు కూడా లేరు. ఒక దినాన ప్రతి ఒక్కరు విశ్వాస కావచ్చు, అవిశ్వాస కావచ్చు, లేరా దేవుని ప్రణాళికలో ఉన్నవారు కావచ్చు, దేవుని ప్రణాళికకు వెలుపల ఉన్నవారు కావచ్చు, అందరూ కూడా ఈ లోకాన్ని విడవాలి. కాబట్టి ప్రియరా మన పితరుడైన అబ్రహాము ప్రియరా చూడండి, అరుగు చెప్పబడిన మాటలు ప్రియరా కంటారు కదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనములో ఆయన అంటాడు, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ప్రియరా ఆయన బిడలుగా ప్రియరా మన వరుసకంలో మనము కూడా మన గురి, మన గమ్యం ప్రియరా ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకే ప్రియరా. కాబట్టి ఎన్నడూ కూడా నిర్లక్ష్యంగా ఉండక, అశ్రద్ధగా ఉండక ప్రియరా భక్తితోనూ, భయముతోనూ, విధేయతతోనూ, వినయముతోనూ, ఆసక్తితోనూ ప్రియరా చూడండి ఈ లోకంలో జరుగుతున్న ఆ వింతల వైపు చూడక ప్రియరా ప్రభువును కలిగి, ప్రభువును ఆనుకొని మనం జీవించినట్లయితే ప్రభు తప్పకుండా మనలను బలపరిచి భద్రపరిచి అబ్రహామును ఏ విధంగా అయితే మన పితరుడైన అబ్రహామును ఏ విధంగా అయితే ప్రభువారు ముందుకు నడిపించారో మనల్ని కూడా ఆ విధంగా ప్రియరా ఆయన కృప కాపుదల, ఆయనకు దక్షిణాస్తము మనకు తోడుగా ఉంచి మనల్ని బలపరిచి భద్రపరిచి ఆదరించి ప్రియరా ఆ పునాదులు గల ఆ పట్టణము చేరేంత వరకు మన ప్రయాణ కాలం అంతా కూడా ఆయన మనకు తోడుగా ఉండి మన ముందుకు నడిపిస్తాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియరా అందరం కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతురా, జీవాధిపతి, ఘనమైన దేవ, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. అల్పులము, దీనులము, బలహీనమైన మమ్మల్ని ప్రభువ మీరు ఎంతగానో ప్రేమించి ఆదరించి కాచి సజీవులుగా ఉంచిన ఆయన. ఎదిగో ప్రభువ, అదిగో ప్రభు మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. మరొకసారి అయ్యా మీ ఉన్నతమైన నామమును స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి మీకే వందనాలు. మహిమాన్వితురా నీకే స్తోత్రములు, సర్వోన్నతురా మీకే స్తుతులు ప్రభువ. ఇక తండ్రి ఇంతవరకు మీరు మాతో ఉన్నారు అయ్యా. మీరు మీ వాక్యం చేత మీరు మమ్మల్ని బలపరిచేందుకే మీకే వందనాలు. అవును నాయన, ఈ లోకంలో యాత్రికులము, పరదేశులము ప్రభువ. ఈ లోకం మాకు శాశ్వతమైంది కాదు నాయన. అయ్యా ఇక తరి మీకు వందనాలు. మా పౌరసత్వము పరలోకమందు ఉన్నదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు నాయన. మేము పరలోక సంబంధులము నాయన. మీకే వందనాలు చేస్తున్నాం తండ్రి. అయ్యా మా యొక్క ప్రయాణములో మీరిచ్చిన ఆ ప్రత్యేకమైన హోదా కలిగి ఆ ప్రత్యేకమైన మార్గములు మేము ప్రయాణం చేస్తూ ఉండగా అయ్యా చులకనగా చిక్కులు పెట్టు ఈ శరీర సంబంధమైన కోరికలు ఎంత మాత్రం కూడా మమ్మల్ని కలవరపరుచుకున్నట్లు, ఆటకపరుచుకున్నట్లు, భ్రమపరుచుకున్నట్లు, బలహీనపరుచుకున్నట్లు ప్రభువా మీ కృప మాకు తోడుగా ఉంచు నాయన. మేము చక్కగా చూసినట్లు తండ్రి అయ్యా మాకు సహాయం చేయి తండ్రి. మా గురువైపే మా దృష్టి ఉంచిన ఆయన. ఇక ప్రభువానికి స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. మహిమాన్వితురా నీకు వందనాలు. చక్కగా మా ముందుంచబడిన మార్గములో చక్కగా నడువునట్లు నాయన అయ్యా, చక్కగా ముందు సాగునట్లు మీరు మాకు సహాయం చేయండి నాయన. అయ్యా సడలిన చేతులను, వడలిన కాళ్ళను అయ్యా మీరు బలపరచమంటున్నా ప్రభువానికి వందనాలు. అవును తండ్రి, మా యొక్క విశ్వాస ప్రయాణములు ఎటువంటి నిర్లక్ష్యము, ఎటువంటి నీరసము, ఎటువంటి బలీనత ఎంత మాత్రం కూడా మాకు ఎదురు కాకున్నట్లు ఎదురైన ప్రభువా అయ్యా ఆ బలీనత వైపు చూడక నాయన, ఆటక వైపు చూడక ప్రభువా మమ్మల్ని మేము బలపరుచుకొని తండ్రి మిమ్మల్ని బట్టి నాయన, మీ సహాయమును బట్టి, మీ ఆత్మను బట్టి ప్రభువా, మీ నియమాన్ని బట్టి నాయన మమ్మల్ని మేము బలపరుచుకొని ప్రభువా మేము ముందు సాగటానికి సహాయం చేయి ప్రభువా. మీకే వందనాలు. కృపగల దేవా మీకే స్తోత్రములు. సర్వశక్తిమంతుడా నీకే స్తుతులు ప్రభువా. ఆశ్రయదుర్గమా మీకే వందనాలు చేస్తున్నాం తండ్రి. అయ్యా మీకే స్తోత్రములు.
మహిమాన్వితుడా మీకే స్తుతులు ప్రభువా. ఇదిగో నాయన ఆ నూతన యెరూషలేము పట్టణము ప్రయాణములో అయ్యా మేము ముందు సాగుతూ ఉండగా మీ దక్షిణాస్తం మాకు తోడుగా ఉంచండి. మీ ప్రత్యేకమైన కృపను మా మీద ఉంచండి ప్రభువా. అయ్యా మీరు మమ్మల్ని బలపరచండి, ముందుకు నడిపించండి నాయన. మీకు వందనాలు. ఇదిగో అనేకులు నాయన అయ్యా ఆ యొక్క ప్రభువా ఆటంకములకు అయ్యా లోబడుతూ ఉన్నారు. వారందరూ మీరు సరిచేయండి, బలపరచండి ప్రభువా. నీకు వందనాలు అయ్యా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నా. మహిమాన్వితుడా నీకు వందనాలు, మహోన్నతుడా మీకే స్తోత్రాలు ప్రభువా. మీ కృప చూపండి నాయనా. అయ్యా మీకే స్తుతులు చేస్తున్నాం. అనేకులు ప్రభువా ఈ లోకమే మాకు శాశ్వతమైంది, ఈ లోకమే మాకు అంతిమము, ఈ లోకములు మేము సకల భోగాలు అనుభవించాలి అనే ఆలోచన కలిగిన ఆయన మీ ప్రణాళిక నుండి తప్పిపోతున్నారు ప్రభువా. ఎదిగో నాయన ఇక తండ్రి ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామని లోకాశల చేత పట్టబడి అయ్యా ఈడవబడి మరలు గొల్పబడి అయ్యా లోకముడి పరిగెడుతున్నారు నాయన. అయ్యా దయతో వారిని క్షమించండి, వారిని సరిచేయండి, వారిని మీరు బలపరచండి, వారిని మీరు ఆదరించండి నాయన. మీకు వందనాలు. పరిశుద్ధుడా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. కృపైన దేవా మీకు వందనాలు. దయగలిగితే మీకే స్తోత్రాలు ప్రభువా. ఇదిగో వాక్యమైన వీళ్ళందరినీ కూడా మీరు దర్శించండి, బలపరిచి ఆదరించండి. అంత మాత్రమే కాకుండా నాయన అయ్యా ప్రతి ఒక్కరిని మీ ప్రత్యేకమైన కృపలో ఆదరించండి. ప్రతి ఒక్కరి దేవుడు ఈ వాక్యాన్ని మీరు స్థిరపరచండి, బలపరచండి ప్రభువా. నీకు వందనాలు నాయన. మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన మన మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన పరిచర్య అంతని బట్టి మీకే వందనాలు అయ్యా. ప్రతి ఒక్కరిని మీ కృపలో బలపరచండి, భద్రపరచండి, ఆదరించండి. మీ కొరకు అయా సిద్ధపరచండి ప్రభువా. నీకే స్తోత్రం చెల్లిస్తూ నాయన మీకు వందనాలు ప్రభువా. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందగలరని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త దేవుని యొక్క సన్నిధి, సమాధానము, దేవుని నెమ్మది మనకును సకల పరిశుద్ధులకును ప్రేరా యేసుక్రీస్తు ప్రార్థన పరిచయాలన్నిటికీ సదాకాలము తోడైండి, ఆదరించి ఆయన ఆఖరికి సిద్ధపరిచి బలపరిచి ముందుకు నడిపించునుగాక.